ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయంతి. చదువుతుంది శ్రీమద్ భాగవతం 10వ స్కందం అధ్యాయం 3 శ్లోకం 12. తతః సప్తమ అకుత్యాం తతః సప్తమ ఆకుత్యాం రుచిర్యజ్ఞో అభ్యజాయత రుచిర్యజ్ఞో అభ్యజాయత సయామద్యైః సురగణైః సయామద్యేయః సురగణైః ప్రపాస్వాయంభువాంతరం ప్రపాస్వాయంభువాంతరం. తతః సప్తమ ఆకూత్యాం రుచిర్యజ్ఞో అభ్యజాయత సయామద్యైః సురగణైః ప్రపాస్వాయంభువాంతరం. Repeat what translation. తతః తదుపరి సప్తమ 7వ అవతారమున ఆకుత్యాం ఆకుతి గర్భమునందు రుచే ప్రజాపతి రుచి ద్వారా యజ్ఞుని అవతారమున అభ్యజాయత అవతరించెను. స అతడు యమ అద్యైః యముడు మొదలగు
సురగుణైః దేవతలు కూడి అపాత్ పాలించెను స్వయంభూ ఆవంతరం స్వయంభువ మన్వంతరమున. దీనికి అర్థము భాష్యం చెప్పించలేసి భక్తిశల ప్రభుత్వ జయశీల ప్రభుత్వ. ప్రజాపతి అయిన రుచి, అతని భార్య అయిన ఆకూతి తనయుడైన యజ్ఞుడు సప్తమ అవతారము. తన తనుడైన యముని వంటి దేవతలతో సహకరింపబడినవాడై అది స్వయంభూ మన్వంతరకాలను పాలించెను. భాష్యం. భౌతిక జగత్తు యొక్క నియమం చక్కగా నిర్వహించుటకు దేవతలకు గ్రహించని కార్యనిర్వాహక పదవులు ఉన్నతులైన పుణ్యజీవులకే వసగబడుచుండును. కానీ అట్టి పవిత్రాత్ములైన జీవులు కొరవడినప్పుడు విష్ణు భగవానుడి స్వయంగా బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్రాది రూపంలో అవతరించును. స్వయంభూమును కాలమున ప్రస్తుత సమయమున భవిష్యత్తు మన్వంతరము స్వర్గాధిపతి అయిన ఇంద్రుని పదవిని స్వీకరించుటకు అరుడైన జీవుడు లభించినందున విష్ణువే స్వయంగా ఇంద్రునిగా అవతరించెను. ఆ విధంగా యజ్ఞ రూపం అతడు తన పుత్రులైన యమాది దేవతలచే సహకరింపబడి లోకపాలక వ్యవహారమును గావించెను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కరుణ సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభాంసుతే దేవే ప్రణమామి హరి ప్రియ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిసే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. తతః సప్తమ ఆకృత్యాం రుచిర్యజ్ఞో అభ్యజాయత. సాయమాద్యైః సురగుణైరపాత్సయాం భూవాంతరం. ప్రజాపతి అయిన రుచి, అతని భార్య ఆకూతి తనయుడైన యజ్ఞుని సప్తమ అవతారము. తన తనయుడైన యముని వంటి దేవతలతో సహకరింపబడిన వాడై అతడు స్వయంభూ మన్వంతరకాలమున పాలించెను. సో సప్తమ అవతారం యజ్ఞుని యొక్క అవతారం. భగవంతుకు పేరేంటే యజ్ఞ పురుషుడు, యజ్ఞుడు. యజ్ఞనాం భోక్తం సకలోక మహేశ్వరం భోక్తరం యజ్ఞ తపస్సాం. అంటే సర్వయజ్ఞానికి భోక్త ఆయనే. భోక్త అంటే సర్వయజ్ఞాల్ని స్వీకరించేది ఆయనే. ఇప్పుడు ఇక్కడ యజ్ఞుడు అంటే స్వయంగా భగవంతుడు యజ్ఞుడిగా అవతరించాడు. ఆయన పేరు యజ్ఞుడు. ఈయన స్వయంభూముని యొక్క కుమార్తె అయినటువంటి అకూతి యొక్క తనయుడు అన్నమాట. అకూతి రుచి అనేటువంటి రుచి ఆయన ప్రజాపతి, అకూతి స్వయంభూముని యొక్క కుమార్తె. అకూతి ప్రకూతి దేవహూతి ముగ్గురు కూడా స్వయంభూముని యొక్క కుమార్తెలు. ఈ యొక్క అకూతికి రుచికి వివాహం జరిగేటప్పుడు స్వయంభూ మహామునువు వాళ్ళ దగ్గర ఒక మాట తీసుకుంటాడు అన్నమాట. ఆ మాట ఏంటంటే, మీకు పుట్టినటువంటి ప్రథమ సంతాన పుత్రుడిని నాకు ఇవ్వాలి అంటారు. అది యాక్చువల్గా వేదాల్లో మనకి శాస్త్రాల్లో ఒక వచ్చిన మహాభారతంలో వస్తుంది అన్నమాట.
ఎవరైనా తండ్రికి మగ సంతానం లేకపోతే తన కుమార్తె ద్వారా సంతానాన్ని పొందొచ్చని ఉంటుంది అన్నమాట. ఈ విషయం చాలామంది తప్పుగా అపార్థం చేసుకుంటారు. ఎలాగంటే తన ప్రథమ కుమార్తె వివాహం చేసి వివాహం అయిన తర్వాత వాళ్ళకి పుత్రుడు పుడితే ఆ పుత్రుడిని దత్తం తీసుకుంటాడు అన్నమాట. అలా స్వీకరణ చేసి పుత్రుడు. అందుకు కుమార్తె ద్వారా పుత్రుని పొందడం అంటే ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా తీసుకుని మళ్ళీ తన వంశాన్ని తిరిగి అయినా పునరుద్ధరింప చేసుకోవచ్చు అన్నమాట. అది వేదాల్లో ఉన్న విధానమే అది. కానీ అక్కడ పుత్రుడు లేకపోతే, కానీ స్వయంభవమునికి 2 పుత్రులు ఉన్నాడు. ఇద్దరు పుత్రులు ఉన్నప్పుడు ఈయన అవసరం ఏం లేదు కదా. వేరే వాళ్ళని దత్తం చేసుకోవడం అవసరం లేదు. కానీ స్వయంభవమును ఆ విధంగా వాళ్ళకి కండిషన్ పెడతాడు. కండిషన్ ప్రకారము వాళ్ళు అంగీకరిస్తారు. వివాహం అయిన తర్వాత యజ్ఞుడు జన్మిస్తాడు. యజ్ఞునితో పాటు ఆయనకి దక్షిణ అనేటువంటి కుమార్తె కూడా జన్మిస్తుంది. రుచికి ఆకూతికి కూడా. అప్పుడు యజ్ఞుణ్ణి స్వయంభవ తీసుకెళ్ళిపోతాడు ఇంటికి. తన కుమారుడిగా తీసుకెళ్ళిపోతాడు ఇంటికి. ఆయన దగ్గర పెరుగుతాడు స్వయంభవుని దగ్గర. ఈ దక్షిణ మాత్రము రుచి ఆకూతి దగ్గర ఉంటుంది అన్నమాట. పెద్ద ఎదిగిన తర్వాత ఈ యజ్ఞునికి యొక్క దక్షిణకి వివాహం చేస్తారన్నమాట. అంటే ఇది వేదాల్లో ఉన్నటువంటి ఒక చిన్న మెలిక అన్నమాట ఇదంతా కూడా. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే ఆస్తులు బయటకు పోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే వాళ్ళ కుమార్తె దత్తం చేసి ఇద్దరు పెళ్లి చేస్తారన్నమాట. ఇద్దరు అన్నదమ్ముల వరుసలు కూడా. ఇక్కడ స్వయంభూమను యొక్క కుమార్తె అయినటువంటి అక్కుతు పుట్టినటువంటి సంతానాన్నే ఇద్దరు అన్నదమ్ముల కవల పిల్లగా లెక్క అన్నమాట. కానీ అక్కడ ప్రభుపాద ఏం చెప్తారంటే ఇది మన భౌతికమైన ఆలోచనలో లెక్క వేయకూడదు. భగవంతుడికి శాశ్వతమైన భార్య ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి వాళ్ళు ఎలా జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు భార్య భర్తలే వాళ్ళు. కాబట్టి మనం భౌతికంగా మన లెక్కల ప్రకారము, మన మానవ లెక్కల ప్రకారం లెక్క వేయకూడదు అంటారు. ఎందుకంటే ఇది చదువులో డౌట్ వస్తుంది. ఇది 4వ స్కందంలో భాగవతంలో వస్తుంది ఈ విషయం. అది ఎలా జరుగుతుంది? ఇద్దరు అన్న చెల్లెలు ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పెళ్ళి ఎలా చేసుకుంటారని వస్తుంది. కానీ అందుకే అక్కడ స్వయంభూము నువ్వు మనకి స్వయంభూమను చాలా ఉన్నతమైన వ్యక్తి అన్నమాట. ఆయన మనుస్మృతిలో ఒక స్మృతి ఉంటుంది. ఆయన మనుస్మృతిలో చాలా వివరాలు వర్ణించాడు అన్నమాట. ఏ విధంగా వివాహం చేయాలి, ఏ విధంగా శిక్షలు వేయాలి, అన్నీ ఉంటుంది అన్నమాట. అందుకే మన మనుస్మృతి ప్రామాణికంగానే మన రాజ్యాంగాన్ని, మన యొక్క న్యాయశాస్త్రాలు తయారు చేశారని చెప్తారనమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచం అంతా ఇంత ఇంచుమించుగా అన్నీ కూడా స్వయంభూముని యొక్క రూల్స్ వస్తాయి అందులోకి. మను సంహిత ద్వారా అలా చేస్తారు. అంటే స్వయంభూమను చేసేటంటే అందులో తప్పలేదు. అది ఆచారం ప్రకారం, వ్యవహారం ప్రకారము అది కరెక్టు. కాబట్టి మనం కూడా ఆ విధానం మనం కూడా ఆలోచించవచ్చు. చాలామంది మాకు తెలిసిన ఊళ్ళో కొంతమంది అలా కూడా చేసిన వాళ్ళు ఉంటారు. మా ఊళ్ళో కూడా అలా చేసిన వాళ్ళు ఉంటారు. చాలామంది విమర్శించారనమాట, అలా చేస్తారు, అలా చేస్తారు. కానీ శాస్త్రంలో ఉంది. శాస్త్రంలో ఉందాన్ని మనం చేసినప్పుడు దాన్ని మనము విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే మన యొక్క పరిస్థితుల ప్రభావం బట్టి దాన్ని మనం మేనేజ్ చేయలేదు. ఆ విధంగా యొక్క అకూతికి రుచికి ఉన్నటువంటి యజ్ఞుడు ఆయన సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపమైన భగవంతుడికి అవతారం. అందుకే ఇందులో మనకి 7వ అవతారంగా వివరిస్తూ ఉన్నారు యజ్ఞుణ్ణి. యజ్ఞము దక్షిణ. మనం యజ్ఞ చేసి దక్షిణ ఇవ్వాలంటారు కదా. దక్షిణ ఇవ్వాలంటే ఆయన భార్య పేరు దక్షిణ అన్నమాట. యజ్ఞుని యొక్క భార్య పేరు దక్షిణ. ఇద్దరు నారాయణ లక్ష్మీదేవులు అన్నమాట, ఇద్దరు కూడా. ఆ విధంగా ఈ అకూతి యొక్క ఈ సంతానం అనేటువంటి యజ్ఞుడు ఇక్కడ ఇంకో విషయం వివరిస్తున్నాడు. ఆయన ఆ మన్వంతరంలో ఇంద్రుడు అయ్యాడు అన్నమాట. ఇంద్రుడు సాధారణంగా ఇంద్ర పదవి కానీ బ్రహ్మ పదవి కానీ జీవులకి వస్తుంది. అంటే మనలాంటి జీవులు కూడా ఇంద్రుడు పదవి అవ్వచ్చు, బ్రహ్మ కూడా అవ్వచ్చు. కానీ అంత తపశ్శక్తి, అంత పవిత్రత ఉండాలి ఆత్మకి. అటువంటి వాళ్ళు ఇంద్ర పదవి, బ్రహ్మ పదవిని స్వీకరిస్తారు. బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ పదవులు. అవన్నీ కూడా మన సూర్యుడి పేరు వివస్వానుడు. మన సూర్యుడి పేరు
అంటే అలా ఒక పేరు ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఆ యొక్క దేవతలలో ఉన్నటువంటి ఆ పదవులు పొందడానికి ఎవరైనా అర్హుడు లేకపోతే ఇంద్ర పదవి, బ్రహ్మ పదవులు అంటే పదవుల్ని స్వయంగా భగవంతుడే స్వీకరిస్తాడనమాట. ఆ విధంగా ఇక్కడ ఇంద్రుడు పదవికి సరైన అర్హుడు లేకపోతే ఏం చేశారంటే స్వయంగా యజ్ఞుడే సకల దేవతలకు అధిపతి అనేటువంటి ఇంద్రుడిగా అవతరించాడు అనమాట. ఆ విధంగా ఆ ఇంద్రుడిని యజ్ఞుడిని మనం 7వ అవతారంగా వివరిస్తూ ఉన్నాం. స్వయంగా సాక్షాత్తు భగవంతుని స్వరూపమైనప్పటికీ కూడా స్వయంభూ మనవంతరంలో ఇంద్ర పదవిని చేపట్టి ఆయన సకల దేవతలకి ఆయన అధిపతిగా వ్యవహరించారు. ఇది ఏమిస్తున్న కృపద భాష్యంలో ఎవరైనా జీవుడికి అర్హత లేకపోతే, అంటే ఎంతమంది జీవులు ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మ పదవిని పొందేటువంటి, ఇంద్ర పదవిని పొందేటువంటి అర్హత లేకపోతే అప్పుడు అటువంటి సమయంలో భగవంతుడు ఆ పదవిని స్వీకరిస్తూ ఉంటాడు అనమాట. అంటే చూడండి, ఇన్ని లక్షల మంది ఉన్నప్పటికీ కూడా జీవులు ఆ పదవిని పొందే అర్హత లేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకున్న పదవి ఎంత గొప్పదో. ఇంద్ర పదవి కానీ బ్రహ్మ పదవి కానీ. ఆ విధంగా ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి అనేది చాలా ఉన్నతమైన పదవులు అవన్నీ కూడా. భగవంతుని యొక్క కార్యక్రమంలో, ఇక ఆధ్యాత్మిక భౌతిక జగత్తుని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే కార్యక్రమంలో అవి చాలా చాలా ఉన్నతమైన పదవులు అన్నమాట. ఆ పదవుల్లో ఒకసారి భగవంతుడు స్వయంగా తాను అవతరిస్తూ ఉంటాడు అన్నమాట. మరి ఇంద్ర పదవి ఎంతో తపస్సు చేసి ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి ఇంద్ర పదవి లభిస్తుంది. బ్రహ్మ పదవి కూడా అంతే. బ్రహ్మ అంటే ఎవరంటే స్వయంగా భగవంతుని కుమారుడు ఆయన. బ్రహ్మ అంటే భగవంతుని కుమారుడిగా పుట్టాడు, నాభికమలం జన్మించాడు అన్నమాట. అంటే భగవంతుడు కుమారుడిగా జన్మించాలంటే ఎంతో పుణ్యాత్ముడే ఉండాలి, ఎంతో సుకృతై ఉండాలన్నమాట. శిల ప్రభుపాద ఏం వివరిస్తారంటే మనకి భగవంతుడు అవతరించినప్పుడు చాలామంది ఆయన కుమారులుగా, భార్యలుగా, లేకపోతే బంధువులుగా జన్మిస్తూ ఉంటారు చాలా అవతారాల్లో. రామ అవతారంలో, కృష్ణ అవతారంలో కూడా. వాళ్ళందరూ కూడా ఎవరంటే పూర్వజన్మలు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి పరమ పవిత్రమైనటువంటి భక్తులే ఆ విధంగా భగవంతుని యొక్క సంతానంగా కానీ, బంధువులుగా జన్మిస్తారు, భార్యలు కూడా జన్మిస్తారు. అందరి భార్యలు లక్ష్మీదేవి అవతారాలు ఉండరు. ఇప్పుడు భగవంతుడికి కృష్ణ అవతారంలో చూసుకున్నాం అనుకోండి, 16,108 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. ఆ 16,108 భార్యల్లో రుక్మిణీమాత ఒక్కొద్దే లక్ష్మీదేవి అవతారం. మిగతా అందరూ కూడా వేరే వేరే రూపాలు ఉన్నటువంటి అవతారం. భూదేవి, సత్యభామదేవి భూదేవి యొక్క అంశ, అలా వివిధ రకాల అంశాలు ఉంటారు. ఈ 16,100 మంది అందరూ కూడా మామూలు జీవులే. వీళ్ళైతే దేవతా స్వరూపులు తప్పించి 8 మంది అష్టసకులు స్పెషల్స్ అందులో రుక్మిణీమాత, సత్యభామదేవి, లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి వాళ్ళందరూ. మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్మీ అంశలే. అదేవిధంగా ఈ 16,100 మంది కూడా భగవంతుని యొక్క భార్యగా స్వీకరించారంటే వాళ్ళు చాలా ఉన్నతమైన. మరి 16,100 మంది కూడా భార్యను స్వీకరించడానికి కారణం ఏంటంటే, నరకాసురుడు వివిధ రకాల రాజ్యంలో ఉన్నటువంటి రాజుల మీద దాడి చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ అంతఃపుర కాంతల్ని, పెళ్లి కాని కన్యనందను కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి తన అంతఃపురంలో బంధించాడు అన్నమాట. అలా ఇంచుమించుగా 16,100 మందిని బంధించాడు ఆయన. అన్ని రాజ్యాల మీద దండి చేసి ప్రతి రాజ్యంలో ఆ కన్యల్ని అంతఃపురం నుంచి అపహరించి తీసుకొచ్చి తన అంతఃపురంలో జైల్లో వేసేస్తున్నాడు అనమాట. అందరినీ అంటే అందరూ తప్పించి ఎవరు వెళ్ళారు, ఆ లోపల ఉంటారండి అందరూ కూడా. వాళ్ళందరూ కూడా చాలా చాలా సుందరమైన స్త్రీలు అందరూ కూడా. ఒకరోజు శ్రీకృష్ణ భగవానికి ఒక లేఖ వస్తుంది అన్నమాట, ఒక ఉత్తరం వస్తుంది. ఉత్తరం ఏంటంటే, ఈ నరకాసురుని యొక్క బందీలుగా ఎవరైతే ఉన్నారో స్త్రీలందరూ కూడా శ్రీకృష్ణ భగవానికి లేఖ రాస్తారు. స్వామి, దయచేసి మమ్మల్ని రక్షించండి, మేము చాలా చాలా ఆపదలో ఉన్నాము, నువ్వు సర్వ దినరక్షకుడు కాబట్టి మమ్మల్ని రక్షించి ఈ రాక్షసుడికి బారి నుంచి మనం కాపాడండి, మీరు తప్పించి ఇటువంటి సామర్థ్యత ఎవరికీ లేదని లేఖ రాస్తారు. వాళ్ళకి లేఖ రాస్తే ఇప్పుడు భగవంతుడు ఆ యొక్క నరకాసురుడికి మామూలుగా పంపుతాడు అన్నమాట. ఏంటంటే ఆ కన్యను విడిచిపెట్టి లేకపోతే నేను శిక్షిస్తానంటాడు అనమాట. ఆయన నరకాసురుడు మాట వినకుండా
ఆయన యుద్ధానికి రెడీ అవుతాడనమాట. సత్యభామాదేవి శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడి మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చిన తర్వాత ఈ నరకాసురుడు చాలా చాలా పగడ్బందీగా రాజ్యం చుట్టూ ఎన్నో రకాల రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. ఏదైనా మనిషి ఎంటర్ అయితే వాళ్ళకి మ్యూజిక్ మోగుద్ది అనమాట. ప్లస్ పెద్ద పెద్ద చుట్టూరు పెద్ద పెద్ద కందాలు తవ్వి పెద్ద పెద్ద కాలువలు తవ్వించేసుకుని ఆ కాలువలో నీళ్లు ఉంటాయి. ఆ నీటిలో పెద్ద పెద్ద మొసలు ఉంటాయి అనమాట. ఎవరు దాటుకెళ్ళలేరు. అదే ఆ రోజుల్లో కూడా ఆయన చుట్టూరు విద్యుత్ తీగలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అంటే అన్ని రకాలైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు నరకాసురుడు. ఏర్పాటు చేసుకుంటే అప్పుడు భగవంతుడు ఏమో గరుడ వాహనం మీద వెళ్తాడు, అన్నీ అడ్డే ఉండవు కదా. వాళ్ళు గరుడ వాహనం మీద వెళ్ళి ఆయన మీద దాడి చేస్తాడు అనమాట. ఇంకా అతని దగ్గర ఎంతో శక్తివంతం రాక్షసులు ఎంతోమంది ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా వస్తారు. అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ సంహరిస్తాడు. సంహరించిన తర్వాత నరకాసురుడు యుద్ధానికి వస్తాడు. నరకాసురుడు సంహరించడు స్వామి. ఆయన నరకాసురుడు చేసిన బాగా మార్చుకుపోతాడు అనమాట. ఓ సత్యభామ కోపం వస్తుంది. ఎవరి దుర్మార్గుడా, నా భర్తను నువ్వు గాయపరుస్తావా అని. ఆమె నిజమైన ప్రతివతనైతే ఆమెకి అస్త్రాలు ఏం తెలియదు, మంత్రగంత్రాలు ఏం తెలియదు. నేను నిజమైన ప్రతివతనైతే నా బాణం నేను సవరించుకోగలంటాను అనమాట. అంతే బాణం వేస్తే నిజమైన ప్రతివత కదా ఆమె, సాక్షాత్ భగవంతునికి భార్య. నాకు చనిపోతాడు అనమాట. చనిపోతే కృష్ణ స్పృహ వచ్చేస్తుంది. మామూలు అక్కడ దొంగనాటం ఆడతాడు అనమాట. అయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఎవరినైతే ఈ యొక్క అంతఃపుర కాంతలను బంధించాడో వాళ్ళ యొక్క కారాగారానికి వెళ్తాడు. అదంతా చీకటి కారాగారం అనమాట. చీకటిగా ఉంటుంది. ఈ శ్రీకృష్ణ భగవాన్ వెళ్ళి మరుక్షణం అంత కాంతి వెదజల్లుతుంది అనమాట. అంతా కూడా ఆ కాంతి వెదజల్లినప్పుడు ఆ కాంతిలో శ్రీకృష్ణ భగవాన్ దర్శనం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవాన్ దర్శనం జరిగిన తర్వాత అందరూ చూసి, ఆ కాంతలు అందరూ చూస్తారు. ఆ యువతులందరూ చూసి ప్రతి యువతి కూడా ఏం కోరుకుంటుందంటే, ఎంత సుందరంగా ఉన్నాడు, నా భర్త అయితే బాగుండు, నా భర్త అయితే బాగుండు, నా భర్త. అందరూ 16,100 మంది కూడా భగవంతుని భర్త కావాలని కోరుకున్నారు అనమాట. మరి 16,100 మంది ఆయన్ని ప్రేమించారంటే మరి 16,100 మందిని ఆయన అనుగ్రహించాడు. ప్రతి కూడా అదే కోరుకున్నారు. కానీ విషయం ఏంటంటే ఇలా మనసులోనే కోరుకున్న, పైకి ఎవరు చెప్పలేదు. కానీ భగవంతుడు ఆ విషయం తెలుసు. సర్వస్సావధి సన్నివిష్టో, భగవంతుడు హృదయంలో ఉంటాడు కాబట్టి ఆయనకి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి 16,100 మందిని కూడా వివాహం చేసుకోవడానికని అంగీకరిస్తాడు. కానీ ఇక్కడ భగవంతుని ఉపాధ్యాయులు చాలా ప్రభుపాదుల వారి భాషలు వివరిస్తారు. దేవదేవ శ్రీకృష్ణ భగవాన్ బుక్లు వివరిస్తారనమాట. యాక్చువల్గా 16,100 మంది కూడా వివాహానికి పనికిరారు వాళ్ళు వైదిక నియమం ప్రకారం. ఎందుకు పనికిరారంటే వైదిక నియమం ప్రకారము వివాహంగానే స్త్రీని, కన్యని ఎవరైనా పరాయ పురుషులు ముట్టుకుంటే ఆయనకిచ్చి వివాహం చేయాలంటే, ఇంక వేరే వివాహం చేయడానికి లేదు. ఆ విధంగా చూసుకుంటే 16,100 మంది కూడా ఈ రాక్షస చేత కిడ్నాప్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళు అపవిత్రం అయిపోయారు. వాళ్ళు వివాహానికి పనికిరారు యాక్చువల్గా వైదిక నియమం ప్రకారం అయితే. కానీ భగవంతుడు ఎంత దయార్థవదేటంటే వాళ్ళు అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రార్థనలు మన్నించి వాళ్ళని భార్యగా స్వీకరించడానికి భగవంతుడు ఆ నియమాన్ని ఉల్లంఘించాడు అనమాట. వైదిక నియమాన్ని ఉల్లంఘించాడు. అంటే భగవంతుడు వైదిక నియమాన్ని ఉల్లంఘించే అధికారం భగవంతుడికి ఉందంటారు ప్రభుపాదులు. ఎందుకంటే ఆయన రచించింది ఆయనే కదా. ఆయన ఆ నియమాన్ని పట్టుబడి, ఆ నియమాన్ని మన గురించి అంతే, భగవంతుడి గురించి కాదు అవి. మామూలుగా అయితే ఇప్పుడు భీష్ముడు కాశీరాజ్యం వెళ్ళి అక్కడ అంబాలిక ముగ్గురు కిడ్నాప్ చేస్తాడు అనమాట. అందులో అమ్మ ఏమంటుందంటే, నేను ఒక రాజకుమార్ని ప్రేమిస్తానంటుంది అనమాట. ఆయన పేరు స్వాలుడు. నేను స్వాలుడిని ప్రేమిస్తాను అంటుంది అనమాట. అంటే అప్పుడు ఈయన స్వాలు ఏమంటే, ఎవరినో ప్రేమిస్తుందా, నేను పెళ్లి చేసుకుంటే మనసు అంతా ఆడి మీద ఉంటుంది, సగం అవసరం లేదు, వద్దంటాడు అనమాట. ఇప్పుడు భీష్ముడు అంటే, నువ్వు వెళ్ళిపోయి నీవు ప్రేమించిన వ్యక్తి వివాహం చేసుకుంటాడు అనమాట. ఈమె చాలా ఆనందంతో అమ్మ తిరిగి తన రాజ్యం వెళ్ళిపోయి స్వాముడి దగ్గరికి వెళ్తుంది. ప్రియ, నేను వచ్చేసాను అంటారు అనమాట. దేనికంటాడు ఆయన, నేను ప్రేమించాను కదా, నేను వివాహం చేసుకున్నానంటే నువ్వు అపవిత్రం అయిపోయావు, నేను అవతల వ్యక్తి నేను జయించి తీసుకెళ్ళాడు, అటువంటి వ్యక్తి యొక్క ముష్టి నేను స్వీకరించను అంటాడు అనమాట. ఆల్రెడీ అతను తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు అపవిత్రం అయిపోయావు, ప్రసాద్ నేను జయించాడు, మా అందరం ఓడించి నేను జయించి తీసుకెళ్ళాడు ఆయన, కాబట్టి నువ్వు ఆయన సొత్తు నాకెందుకు అంటాడు అనమాట.
అరే నేను అందరూ ప్రేమించుకున్నావు అంటది. అది ప్రేమించుకున్న ముందు తర్వాత జరిగిన విషయం ఏంటంటారు అనమాట. వివాహం చేసుకోండి ఆయన స్వామి. అంటే వైదిక నియమం ప్రకారము ఆయన కిడ్నాప్ చేస్తేనే ఈమె తిరస్కరించాడు అమ్మని. కానీ ఇక్కడ భగవంతుడు 16,100 మంది వీళ్ళు అలా అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రార్థన మన్నించి భగవంతులను అనుగ్రహించాడు అనమాట. అంటే భగవంతునికి ప్రేమ ఉదయం చూడండి, అని ఎంత దయార్థ ఉదయుడు భగవంతుడు. ఆ విధంగా 16,100 మందిని కూడా ఆయన వివాహం చేసుకుంటాడు అనమాట. మరి ఇక్కడ నరకాసురుడు విషయానికి వస్తులోకి, నరకాసురుడు సాక్షాత్తు భగవంతుని కుమారుడే నరకాసురుడు. ఈ విషయం చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభువు వివరిస్తారన్నమాట. ఈ వరాహావతారం ఎత్తినప్పుడు భూదేవిని ఆయన పాతాళలోకి రక్షించడానికి తన చేతితో ముట్టుకుని దండలో పెట్టుకుంటాడు కదా, ఆయన స్పర్శకి ఆమె గర్భం ధరించింది భూదేవి, జస్ట్ భగవంతు స్పర్శకి. మరి అది ఎలా సాధ్యం అంటే భగవంతునికి సామర్థ్యం అంటే అంగానీయస్య సకలేంద్రియమంతి. భగవంతుడు ఏ అంగంతో ఏదైనా చేయగలడు. మన కళ్ళతో చూడగలుగుతాం, ముక్కుతో వాసన చూడగలుగుతాం, నోటితో తినగలుగుతాం, ఇంకా చేతులతో ఒక పని, కాలుతో ఒక పని అని చేస్తాం. కానీ భగవంతుడు ఏ అంగంతో ఏ పని అని చేస్తాడు అనమాట. అది భగవంతు సామర్థ్యం. అంగానీయస్య సకలేంద్రియమంతి. ఆ సామర్థ్యం మనకు లేదు. మనకున్న అతి తక్కువ సామర్థ్యం ఉంటుంది, కొద్ది కొన్ని విషయాల్లో ఉంటుంది అన్నమాట. మనం అప్పుడప్పుడు కళ్ళతో మాట్లాడతామా? భార్య భర్తకు అంటే అయిపోతుంది, భర్తలు అంటే ఆవిడ అయిపోతుంది, పిల్లలు అంటే ఆగిపోతుంది, అంటే కళ్ళతో మాట్లాడతారు అన్నమాట. కొన్ని మనం నోటితో కాకుండా కళ్ళతో మాట్లాడుతుంటాం కదా. అంటే కొన్నే చేయగలుగుతాం మనం, 1-2 చేయగలుగుతాం. కానీ భగవంతుడు అలా కాదు, అని ఇదని చేయగలదు. ఆయన నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు జన్మింపజేశాడు అన్నమాట. ఆయన రోమకోపాల నుంచి అనంతమైన బ్రహ్మాండాలు బయట పుట్టుకొచ్చినాయి అన్నమాట. ఆయన శ్వాస నుంచి అనంతమైన బ్రహ్మాండాలు బయట పుట్టుకొచ్చినాయి అన్నమాట. ఈయన మనం చేయగలవా? చేయగలం. ఇది భగవంతుడికి మాత్రమే సాధ్యం. ఆ విధంగా వరాహావతారంలో భూదేవిని రక్షించడానికి ఆయన ముట్టుకున్నప్పుడు, ఇలా పట్టుకుని తీసుకున్నప్పుడు ఆమె గర్భం నుంచి ఒక పుత్రుని జన్మింపజేసింది అన్నమాట. ఆయన నరకాసురుడు. ఆయన చాలా బుద్ధిమంతుడు నరకాసురుడు. యాక్చువల్గా ఆయనకు మంచి ట్రైనింగ్ ఇస్తుంది భూదేవి, చాలా సకల గుణవంతుడు అవుతాడు అన్నమాట. అప్పుడు రోజు భూదేవి ఆయన వరం, శ్రీకృష్ణ నారాయణ వరం అడుగుతుంది. స్వామి, నా కుమారుడికి ఎవరి చేతుల్లో మరణం లేకుండా వరం ఇవ్వండి అంటదన్నమాట. చివరికి మీ చేతుల్లో కూడా అని చెప్తుంది అన్నమాట. భగవంతుడు వెళ్తా భూత భవిష్యత్తు వర్తమానం అన్నీ తెలుసు ఆయన, తెలియదు ఏమని చెప్పండి. ఎవరి చేతిలో మరణం ఉండగా నీ చేతిలో మరణం ఉంటుంది అంటాడన్నమాట స్వామి. అప్పుడు ఏమనుకుంటుందంటే ఆమె, అరే ఏ తెలియని కుమారుని సంపుతీట అనుకుంటుంది అనమాట. కానీ కృష్ణావతారంలో సత్యభామ ఎవరు? భూదేవి యొక్క అంశ. ఆమె భూదేవి యొక్క అంశ. ఆమె చివరికి ఆమె సంవరించింది. అంటే సృష్టిలో ఎవరు చిరంజీవి కాలేరు, ఎవరు కూడా మరణాన్ని ఎవరు జయించలేరు. ఆయన స్వయంగా భగవంతుని యొక్క కుమారుడిగా జన్మించినప్పటికీ కూడా భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తులో అవతరించి ఆయన కొన్నాళ్ళు లీల చేస్తారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు ఆయన. మరి ఆయన వచ్చి వెళ్ళిపోతారు, మన శాశ్వతంగా ఉంటాం కదా భౌతిక జగత్తులో? ఉండలేము. ఆయన ఉండొచ్చు కావాలంటే, కానీ ఆయన కూడా ఉండడు. కొంత సమయం లీలలు చేసి వెళ్ళిపోతాడు అన్నమాట. ఈ విధంగా ఈ నరకాసురుడు భగవంతునికి సంతానమైనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి తప్పిదానికి భగవంతుని శిక్షించి ఆయనకి తన భార్య ద్వారా శిక్షిస్తాడనమాట. ఈ 16,100 మందిని కూడా వివాహం చేసుకుంటారు. అప్పటికే ఆయనకి అష్టమహిషులు 8 మంది వివాహం అయింది. 16,108 మంది భార్యలు భగవంతుడికి. అంటే ప్రభుత్వం చెప్తారంటే భగవంతుడు తన యొక్క ఐశ్వర్యం యొక్క ప్రభావాలను చూపిస్తున్నాడు అక్కడ. మనం ఒక వివాహం చేసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళకి మ్యాడ్ ఇస్తాం, వాళ్ళు పెయింట్ ఇస్తాం, తాటాకి పాకిస్తాం, వాళ్ళు టెంట్ ఇచ్చేస్తాం అనమాట. ఇంకా సామర్థ్యం ఉండదు మనకి. అందరిలో ఒకరినే బాగా చూసుకుంటాడు, మిగతా అందరినీ చూసుకోలేడు. ఒకరి ఇంటికాడ ఉంటాడు, అందరి ఇంటికాడ ఉండగలదా? ఉండలేడు. కానీ భగవంతుడు అలా కాదు. ప్రతి
రాణికి కూడా పెద్ద పెద్ద అంతఃపురాలు నిర్మించి, అది కూడా పాలరాయి సొలురాయిలతో నిర్మించి, రాయికి మైంగా ఏం వాడారంటే బంగారం వాడారన్నమాట, సిమెంట్గా. ప్లస్ ఆ ఉద్యానవనాల్లో, ఇప్పుడు సత్యభామ లాంటి ఉద్యానవనాల్లో స్వర్గలోకంలో నుండి పారిజాత పుష్పాలనే వనంగా పెంచారన్నమాట. అలా ప్రతి రాణికి కూడా ఎటువంటి సమస్య లేకుండా 16,108 అంతఃపురాలు కట్టించారు స్వామి. ప్రతి దాంట్లో కూడా ఎంతోమంది సర్వెంట్స్, ప్రతి గృహంలో కూడా వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడానికి ఎంతోమంది గురువులు. ఈ ద్వారకా లీలలో భగవంతుడు ప్రదర్శించిన లీలలోనే 5 లక్షల మంది గురువులే ఉండేవారు పిల్లలు బోధించడానికి. 5 లక్షల మంది గురువులు. అది మన 10 మంది పిల్లలు ఉండి ఆ సోషల్ మీడియా పెట్టి చచ్చిపోతాం వాడు ఫీజులు ఇవ్వడానికి. అంటే అంత ఎందుకంటే భగవంతుడు యొక్క సామర్థ్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన గొప్పతనం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన గొప్పతనం తెలుసుకుని మేము ఎన్నటికీ నీతో సమానం కాదు, మేము ఇప్పుడు నీ దోషలేమని మనం తెలియచేయడానికి అంతే. ఆ విధంగా 16,108 మందితో అయినా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏ ఒక్క రాణి కూడా కృష్ణుడు నాకు ఇంత తక్కువ చేసే ఫీలింగ్ ఏ ఒక్క రాణికి లేదు. ప్రతి రాణి యొక్క కోరిక ఏంటంటే కృష్ణుడు లేకపోతే మేము జీవించలేమనేటువంటి భావనతో ఉండేవారు అందరూ కూడా, 16,108 మంది కూడా. మళ్ళీ ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే భగవంతుని యొక్క సామర్థ్యమే కారణం. నారద మహామునికి ఒక రోజు డౌట్ వచ్చిందనమాట. అరే ఇంక 16,108 భార్యలు ఉన్నాడు, అందరితో ఎలా కాపురం చేస్తో చూద్దాం ఒకసారి అనే ఉద్దేశంతో అందరింటి పరిశీలించడానికి వెళ్ళాడు అన్నమాట. రుక్మిణీమాత ఎందుకంటే అక్కడ భగవంతుడు ఆమెతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, సత్యవంతుడికి వెళ్తే ఆయన సరసలాపాలు ఆడుతూ ఉన్నాడు. అలా ఎవరింటికి వెళ్ళినా ప్రతి దిక్కుని భగవంతుడు ఉన్నాడు. కొన్ని ఇళ్లలో పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తూ ఉన్నాడు, కొన్ని ఇళ్ళలో పిల్లలకి వివాహం చేస్తూ ఉన్నాడు, కొన్ని ఇళ్లలో భార్యతో సరసాలు ఆడుతూ ఉన్నాడు. ఇలాగా ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లోకి వెళ్ళినప్పటికీ కూడా, ఏ అంతఃపురంలోకి వెళ్ళినప్పటికీ కూడా భగవంతుడు వాళ్ళతో పాటు ఉన్నాడు అన్నమాట. అదే భగవంతుడి యొక్క సామర్థ్యం. వేరేవాడు కూడా పెళ్లి చేసుకుని 100 పిల్లలు 1000 పిల్లలు చేసుకోవచ్చు. చేసుకున్న భగవంతుల్లాగా అందరినీ కూడా ఆనందపరిచే స్థితి వీరికి ఎవరికి ఉండదు అన్నమాట. ఈ 16,108 మంది కూడా భగవంతుని యొక్క అంతరంగికమైనటువంటి రాణులు అనమాట. అందరూ కూడా వీళ్ళు ఒక్కొక్కరికి 10 మంది సంతానం, ఒక్కొక్క రాణికి. వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఎటువంటి దుఃఖము లేకుండా అందరినీ కూడా ఆదరించాడు భగవంతుడు. వాళ్ళందరూ ఎవరంటే సుకృతినోజ్ఞ, అందరూ సుకృతులు, ఉన్నతమైనటువంటి పవిత్రమైన కర్మలు చేసినటువంటి వ్యక్తులు. ఆ విధంగా భగవంతుని యొక్క సంతానంగా కానీ, భగవంతుని కుమార్తెలుగా కానీ, కుమారులుగా కానీ, భగవంతు భార్యలుగా కానీ, తల్లిదండ్రులుగా కానీ వాళ్ళు జన్మించే అవకాశం లభిస్తుంది. మనం తపస్సు చేసి భగవంతుని ఏదో వరం కోరుకోవచ్చు, నీకు కుమారుడుగా పుట్టాలనో, కుమార్తెగా పుట్టాలనో, లేకపోతే నువ్వు మాకు పిల్లవాడుగా పుట్టాలనో, నేను నీకు పిల్లవాడుగా పుట్టాలని కోరుకోవచ్చు, మనం కోరుకోవచ్చు. ఇలా కోరుకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి అవతారాలు జరిగినప్పుడు భగవంతుడికి అవకాశం ఇస్తాడు అనమాట. రామావతారంలో కానీ, కృష్ణ అవతారంలో కానీ ఎవరైతే కృష్ణ యొక్క బంధువులుగా ఆయన సంతానం జన్మించిన అందరూ కూడా ఉన్నతమైన జీవులు అనమాట. అందరూ కూడా ఈ విధంగా భగవంతుని యొక్క దివ్యత్వం అన్నది అనేక రకాలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది అన్నమాట. మరి 16,108 మంది ప్రసిద్ధ మార్గ క్వశ్చన్ వేస్తాడనమాట. భగవంతుని యొక్క భార్య అయినటువంటి 16,108 మంది ఉన్నారు కదా, వాళ్ళు భగవంతునికి భార్యలైనప్పుడు భగవంతుని యొక్క లీలావతారం సాల్చిన తర్వాత ఆ 16,100 మంది కూడా బందిపోటు దొంగల యొక్క బారిన పడి వాళ్ళు హింసించబడ్డారు కదా, దానికి కారణం ఏంటి, అసలు భగవంతుని భార్యలు అయితే ఎందుకు వాళ్ళు హింసించబడతారని క్వశ్చన్ వేస్తారు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి వివరిస్తారన్నమాట. వీళ్ళందరూ 16,100 మంది ఎవరంటే ఈ స్వర్గలోక స్త్రీ దేవతలు. వీళ్ళందరూ కూడా 16,100 మంది కూడా 16,100 మంది. ఓ రోజు ఒక సరస్సులో అష్టావక్ర మహాముని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ధ్యానం చేసుకుంటుంటే ఈ 16,100 మంది కూడా ఏం చేస్తారంటే ఆయన చుట్టూరు చేరి మంచి గానం పాడుతూ ఆయన పుష్పాలు వేసి చాలా మనోహరంగా చేస్తూ ఉన్నారు అనమాట.
ఈ ఋషులు మహాత్ములు ఏంటంటే వాళ్ళని మెప్పిస్తే ఒకలా ఉంటుంది, నొప్పిస్తే ఒకలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. వీళ్ళు ఎంతో మనోహరంగా పాడి ఆయన పుష్ప కురిపించి ఆయన ఎంతో పొగుడుతుంటే ఆయన చాలా ఆనందం కలిగింది అష్టవక్ర మహామునికి. అప్పుడు ఏ దేవత కన్యలారా నేను చాలా సంతోషం చెందాను, మీకు ఏ వరం కావాలో కోరుకుని అన్నారు అనమాట. ఏమైనా కోరుకోవాలంటే మేము ఆ నారాయణ యొక్క పత్ని కావాలని కోరుకుంటున్నాం అని అందరూ ఒకటే కోరుకుంటారు అనమాట. శ్రీకృష్ణ భగవాన్ పత్ని కావాలని కోరుకుంటున్నాను. అష్టవక్ర నాకు తదాస్తు అంటాడు అనమాట. ఇప్పుడు ఎవరో అమ్మాయిని చూసి నేను పవన్ వివాహం చేసుకుంటానంటే నువ్వు తదాస్తు నువ్వు చేసుకుంటా వెళ్ళి చేసుకుంటావు చెప్పండి, చేసుకుంటామా? ఎవరొక్కడ అమ్మాయి ఉంది నేను పవన్ వివాహం చేసుకుంటానంటే ఒక చేసేస్తా అంటే వివాహం చేసుకుంటామని ఏమనని? మరి అష్టవక్ర మనమునేవాడు నారాయణ పెళ్లి చేసుకోవడానికి. కానీ ఒక బ్రాహ్మణుడు యొక్క మాటని ఎప్పుడు భగవంతుడు గౌరవిస్తాడు. అష్టవక్ర మహాముని బ్రాహ్మణుడు ఆయన కాబట్టి బ్రాహ్మణుడు యొక్క వచనం ఎప్పుడు కూడా పొల్లు కాదు. కాబట్టి ఒక బ్రాహ్మణుడు యొక్క వచనాన్ని నిజం చేయడానికి భగవంతుడు ఈ 1600 మందిని కూడా భార్యగా సేకరించాడు అనమాట. గోబ్రాహ్మణి తాయిచ్చ. భగవంతుడికి బ్రాహ్మణులైనా గోవులను ఎంతో ఇష్టం. అందుకు ఒక బ్రాహ్మణుడు ఆజ్ఞాపిస్తే భగవంతుడు కూడా శిరసావహిస్తాడు, అంత ఇష్టం భగవంతుడు బ్రాహ్మణులు అంటే. అందుకు అష్టవక్ర మహాముని బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ఇచ్చిన వరాన్ని ఆయన మాటని నిలబెట్టడానికి ఈ 1600 మందిని కూడా వివాహం చేసుకుంటాడు అనమాట. కృష్ణావతారంలో వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా 1600 మంది కూడా వరం పొందిన తర్వాత అష్టవక్ర మహామునికి ప్రణామాలు చేస్తారు. స్వామి మీ యొక్క అనుగ్రహం వల్ల మేము నారాయణ భార్యలో అవకాశాలు లభించి ధన్యవాదాలు అంటారు అనమాట. ఆయన ఏమనకుండా ఊరుకుంటాడు. ఊరుకుని తపస్సులో బయటకు వస్తాడనమాట. ఆయన అష్టవక్రమం కదా, ఆయనకి 7 వంపులు ఉంటాయి శరీరంలో, 8 వంపులు ఉంటాయి. ఇలా నడుస్తుంటాడు అన్నమాట. ఆ నడక చూసి వీళ్ళకి నువ్వు ఆపుకోలేకపోతారు. ఇలా అందరూ 16 మంది కూడా పక్క నవ్వుతారు అనమాట. ఆ నవ్వును చూసి నవ్వుతే అష్టవక్రం కోపం వచ్చింది. ముందు వరం ఇచ్చే ముందు కోపం వచ్చింది అనమాట. వీళ్ళలో అది చూసి ఆపుకోలేకపోయారు. నడకను చూసి ఇలా నడుస్తుంటే, వంపుగా నడుస్తుంటే ఆపుకోలేకపోయారు అనమాట. అరే నా యొక్క శరీరం చూసి నవ్వుతారా మీరు భగవంతునికి భార్య అయినప్పటికి కూడా బందిపోటు దొంగల చేత చెరబట్టు కాక అని చెప్పిస్తాడు అనమాట. అందరూ వచ్చి కాళ్ళని పడితే అప్పుడు చెప్తాడు, ఓకే మీరు బందిపోటు దొంగల బారిన పడినప్పటికి కూడా వాళ్ళ చేతుల్లో పడకుండానే మీరు దేహాన్ని త్యజిస్తారని అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి కరెక్షన్ వరం ఇస్తాడనమాట అష్టవక్రం. అందుకే భగవంతుడు ఈ లీల అవతరించిన తర్వాత అర్జునుడికి 1600 మందిని కూడా 108 మంది 1600 మందిని అప్పచెప్తారు. మిగతా అశ్వకులు భగవంతుడితో పాటు వాళ్ళు అర్జున్ చేతి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ 1600 మందిని బాధ్యత అప్పచెప్తారు. వీళ్ళు రక్షించుకుని నువ్వు మీ యొక్క అస్త్రాపురం తీసుకెళ్ళక రక్షించంటాడు అనమాట అర్జున్ అలాగే తీసుకెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి అడుగులో మన గుణపాఠం నేర్పిస్తాడు అనమాట. వాడు ద్వారకం తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన ద్వారక దాటిన తర్వాత కొంతమంది బందిపోటు దొంగలు దాడి చేస్తారు అర్జునుడి మీద. అండ్ అర్జునుడు తన గాంధీవం తీసి బాగా ఇలా వేస్తుంటే ఒక దొంగడు వచ్చి తన చేతికలతో గాంధీవాన్ని పక్కన గంటెత్తాడు అనమాట. గాంధీవం పక్కన పడిపోద్ది. అర్జునుడికి మతిపోద్ది. అరే ఈ గాంధీవంతో నేను మహా కురుక్షేత్రం చేశాను యుద్ధాన్ని, అటువంటి ఈ గాంధీవం వీళ్ళు పెడితే ఒక దొంగ వచ్చి గాంధీవాన్ని పక్కకు తోసేసాడు. ఏమైంది? పక్కకు తోసి వాళ్ళు రాళ్ళని పట్టుకోపోతే వాళ్ళందరూ వెళ్ళి ఒక చెరువులో దూకేస్తారు. అందరూ కూడా ద్వారక దగ్గరలో అన్నమాట. చెరువులో దూకి చనిపోతారు అందరూ కూడా. దానికి గోపితల అని పేరు అన్నమాట. ఆ గోపితల ఆ ప్రదేశంలోనే మన యొక్క గోపిచందం దొరుకుతుంది అనమాట. కొండ అంతా అదే, అందుకు పరమ పవిత్రమైంది అది. ఆ కొండ అంతా మొత్తం మన అంతటా కూడా గోపిచందం వచ్చింది అక్కడి నుంచి వస్తుంది. దాని పేరు గోపితల్. వాళ్ళందరూ కూడా చెరువులోకి కొండ మీద చెరువులో దూకేసి శరీరం త్యాగం చేస్తారు అనమాట. అర్జునుడికి ఈ దొంగల యొక్క బారిని బట్టి ఈయన గాంధీవం ఈయన పక్కకెండేసి లేకపోతే ఈయనకి అప్పుడు గుర్తొచ్చింది అనమాట, నేను కురుక్షేత్ర యుద్ధం చేసిన నా సామర్థ్యం కాదు, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నేను యుద్ధం చేయగలిగాను. ఇప్పుడు కృష్ణుడు లేడు కాబట్టి అదే గాంధీవం నాకు ఎందుకు ఉపయోగపడలేదు అనే విషయాన్ని గుర్తించాడు అనమాట. ఈ విషయం ఆయన చెప్పలేదు. ఆయన
ఇంకా అవమానాన్ని భరించలేక, అరే నేను కృష్ణుని యొక్క భార్యను రక్షించలేకపోయానని కుమిలిపోయి చివరికి ఏడ్చుకుంటూ ఎంతో మదనవాదంతో వ్యాసభగవాన్ ఆశ్రమానికి వస్తాడు. వ్యాసభగవాన్ ఆశ్రమానికి వస్తే వ్యాస భగవానుడు ఆశ్రమంలో శిష్యులమైన కూర్చుంటాడు. వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతే అర్జునుడు చూసుకుని ఒంటరిగా ఉంటాడు అనమాట. అర్జున్ మానవుడవుతాడు వ్యాస భగవానుడికి. ఏం పుత్ర, ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఏమైంది, నువ్వు అంతా మనోవేదంతో ఉన్నావు, ఏమన్నా పాపకారం ఏమైనా చేసావా, ఎన్నో రకాలు అడుగుతాడు అనమాట. ఎవరికన్నా సహాయం చేయలేకపోయావా, స్త్రీకి ఎవరన్నా ఆపదలుండో ఆదుకోలేకపోయావా, లేకపోతే బైస్టెన్స్ స్త్రీతో కలుసుకున్నావా, లేకపోతే దొంగ సొమ్ము ఏమైనా నువ్వు దొంగించావా, ఇలా అనేక రకాలు అడుగుతాడు అనమాట. అంటే ఇవన్నీ కూడా అపవిత్రమైన కార్యాలు అన్నమాట. లేదు పితామా, నేను ఏం చేయలేదు, జరిగిన విషయం చెప్తాను అనమాట. అప్పుడు వ్యాసభగవాన్ చెప్తాడు, దీని గురించి నేను చింతించుకు, ఇదంతా కూడా భగవత్ సంకల్పం, ఇదంతా పూర్వజన్మ యొక్క పూర్వంలో జరిగినటువంటి ఒక విధి, విధి యొక్క నిర్ణయం. విధి అంటే ఏంటంటే మనం చేసుకున్నట్టు కర్మ లేక ఫలితమే ఇప్పుడు విధి. నా విధి పోలేదు అంటారు అనమాట. విధి పోలేదు అంటే ఏంటి, మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ లేక ప్రభావం ఇప్పుడు అనిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చాలా మంచిగా ఉంటాం, ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి, మనం బాధపడతాం. నా కర్మ నిజంగా మన కర్మే, అది మన కర్మ యొక్క ప్రభావాలు కూడా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడు పూర్వజన్మలో మన కర్మ బాగలేదు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకు చూపిస్తూ ఉన్నాం అన్నమాట. పూర్వజన్మ కర్మ ప్రభావమే మనకి విధి రూపంలో ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఎవడో నేరం చేస్తే అన్ని ఒక 15 సంవత్సరాలు జైల్లో పడేశారనమాట. రోజు జైల్లో బాధపడతాడు, అరే నేను చేసిన నేరానికి జైలు శిక్ష అనిపిస్తున్నాను, ఆ కర్మ నా విధిరాతలా వచ్చింది అనుకుంటాడు. అంటే వాడు చేసిన కర్మను బట్టి వాడికి శిక్ష వచ్చింది అన్నమాట. అదేవిధంగా మనకి ఈ జన్మలో ఏదైనా రావడానికి కారణం ఏంటంటే ఎవడో కారణం కాదు, భర్తకు భార్య కారణం కాదు, భార్య భర్త కారణం కాదు, పిల్లల కారణం కాదు, సమాజం కారణం కాదు, ఎవరో కారణం కాదు, మన యొక్క పూర్వజన్మ కర్మలే కారణం. అది మంచి ఏవో చెడ ఉండొచ్చు. ఓసారి ఏమవుతుంటే మన పూర్వజన్మ కర్మల వల్ల మంచి వ్యక్తిగా పడతాం, కానీ కొన్ని కర్మల వల్ల మనకు అన్నీ కూడా శిక్షలు వస్తుంటాయి. కొన్ని పూర్వజన్మ కర్మల వల్ల మన చెడు వ్యక్తిగా పడతాం, కానీ పూర్వజన్మ కర్మల వల్లే మనకు అన్ని మంచి జరుగుతుంటాయి అనమాట. దీన్ని చూసి అందరూ ఏమనుకుంటారంటే, చూడండి అటు దుర్మార్గుడు, అడికి అన్నీ మంచి జరుగుతున్నాయి, ఇది చాలా మంచివాడు, ఇకన్నీ చెడు జరుగుతుంది అంటారు. కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఉండే విషయం కాదు, పూర్వజన్మ యొక్క ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. అది వాడు పూర్వజన్మలో ఇప్పుడు మంచిగా జీవించేటువంటి స్థితి ఉంది, పూర్వజన్మ యొక్క కర్మల చెడు అనిపిస్తున్నాడు. పూర్వజన్మ ప్రభావంలో ఒక చెడు వ్యక్తిగా జన్మించే అవకాశం ఉంది, పూర్వజన్మ కర్మల వల్లే వాడు మంచిగా అనిపిస్తున్నాడు. అందరూ ఏం చేస్తారు, ఇప్పుడే చూస్తారు, అది చూడండి ఎంత దుర్మార్గుడు. మన దగ్గర చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. కలికాలం అంతేనండి, ఈ ధర్మం ఎవడ లేదండి, ఇక్కడ మంచోడు చెడు వస్తుంది, చెడు మంచి వస్తుంది అని ఉంటారు అనమాట. ఎందుకు వస్తుంది అలాగే? అదేమీ భగవంతుని నిర్ణయం కాదు, అదేమీ వాడు పూర్వజన్మ సుకృతి. అది గమనించకుండా ఇప్పుడు మనం గమనించి మాట్లాడుతుంటారు అనమాట. కానీ ఈ జన్మది కాదు, అది పూర్వజన్మ యొక్క ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పూర్వజన్మలో ఒక 10th క్లాస్ బాగా చదివాడు, తర్వాత బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది. అక్కడ మామూలుగా ఒకడు 10th క్లాస్ బాగా చదవలేదు అన్నమాట. వాడు తర్వాత పెద్దవాడు కొద్దిగా ఎదిగిన తర్వాత కూలి పనికి వెళ్తున్నాడు అనమాట. ఏంటి పరిస్థితి? తప్పేవడదు అందులోని? తప్పేవడదని ఉందా? వాడు పాస్ అయ్యాడంటే కష్టపడి పాస్ అయ్యాడు, ఇంకా బాగా చదువుకుని మంచి ఉద్యోగం వచ్చింది. ఈ 10th క్లాస్ చదువుకుని ఫెయిల్ అయిపోయాడు, ఇది మంచి ఉద్యోగం రాదు, కూలి పని చేసే అవకాశం వచ్చింది. ఎవరు నిందిస్తాడు? వాడు ఎవరు నిందిస్తాడు? వీళ్ళు ఎవరైనా నిందించినా ఆ తప్పేం కాదు, నీ తప్పే. నువ్వు బాగా చదువుకుని నీకు మంచి ఫ్యూచర్ వచ్చింది కదా. కానీ ఇప్పుడు కూలి పని చేయలేక, జీతం సరిపోక, కుటుంబ పోషణ చేసేటప్పుడు బాధపడుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఆ బాధలు ఏం చేస్తామంటే ఇతరులు నిందిస్తూ ఉంటాం, తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటాం. మీ వల్లే దరిద్రం పట్టుకుంది నాకు, నేనేం డబ్బు సంపాదించలేదు, మీ వల్లే నేను లేని కుటుంబంలో పుట్టాను అని వాళ్ళు నిందిస్తూ ఉంటాం అనమాట. అలాగే పూర్వజన్మ కర్మల వల్ల మనం ఏం చేస్తామంటే ఆ ఎఫెక్ట్ని మనం ఇతరుల మీద తోసేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే శాస్త్రం తెలిసిందో, తత్వం తెలిసిందో అలా చేయడం కూడా. ఒక భక్తుడు ఏం చేస్తా శిల ప్రభుపాద వివరిస్తాడు. ఒక భక్తుడు కష్టం వస్తే ఇది నా పూర్వజన్మ యొక్క దానివల్ల వచ్చింది కాబట్టి దీన్ని నేను అనుభవిస్తానని దానికి రెడీ అవుతాడు అన్నమాట.
భగవంతు శరణాగతులు ఉండడం వల్ల దానికి ఎఫెక్ట్ తగ్గి అయినా ఆ ప్రభావం నుంచి బయటపడతారు. కానీ భౌతిక వ్యక్తికి భగవంతునికి శరణాగతి ఉండదు, రక్షణ ఉండదు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడికి పీడింపబడతాడు అన్నమాట. పీడింపబడి ఏం చేస్తాడు? కొద్దిగా మాధురు మంచోడు సుఖుతున్నాడు అనుకోండి, భగవంతు ప్రార్థిస్తాడు, స్వామి నాకు కష్టాలు పోయి చూడవయ్యా, చాలా కష్టాలు ఉన్నాయని భగవంతు ప్రార్థిస్తాడు. వాడు బాగా ఎక్కువ శటకాలు ఉన్నాయి అనుకోండి, భగవంతు నిందిస్తాడు, నువ్వేం భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టావు, భగవంతుడే కాదు నేను నమ్మని అంటాడు అన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట. కానీ ఎవరు కూడా ఎవరు నిందించడానికి లేరు. ఎందుకంటే ప్రతిదీ కూడా మన యొక్క కోరిక ప్రకారం, మన కరం ప్రకారం జరుగుతుంది. జీవుడి యొక్క కోరిక జీవుడి కరం ప్రకారం జరుగుతుంది. కాబట్టి మనం చేసిన కర్మాన్ని బట్టి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది, దాన్ని బట్టి జన్మ లభిస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క సంతానంగా కానీ భగవంతుని భార్యగా కానీ జన్మించాలంటే వాళ్ళు ఎంతో ఉన్నతమైన తపస్సు చేసిన వ్యక్తులు మాత్రమే వాళ్ళు ఆ విధంగా జన్మిస్తారనమాట. ఇక్కడ 16,108 మంది కూడా ఆ విధంగా పూర్వజన్మలో దేవతా స్త్రీలు కాబట్టి వాళ్ళు వరం పొంది ఆ విధంగా చేశారు. ఇక యజ్ఞులు వీళ్ళందరూ యజ్ఞుల యొక్క సంతానమైన దేవతలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వయంభూముని యొక్క మన్వంతరంలో సమస్త సృష్టిని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు పరిపాలిస్తున్నారు. యజ్ఞుడు ఆహుతి ఋషి యొక్క కుమారుడు అన్నమాట, స్వయంగా భగవంతుడు ఆయన. ఇది 7వ అవతారం, 7వ అవతారం. ఆయన ఆ యొక్క మన్వంతరంలో ప్రతి మన్వంతరాన్ని కూడా ఇంద్రుడు మారిపోతూ ఉంటాడు. ఒక్కో మన్వంతరంలో ఒక ఇంద్రుడు దేవత కూడా మారిపోతాడు, డిపార్ట్మెంట్ మారిపోతుంది. మనకు శ్రీకృష్ణ మారిపోవడం కొన్ని మంత్రి వరకు మారిపోతుంది కదా, సేమ్ అంతే. మన్వంతరం మారిపోయిన వెంటనే ఆ మన్వంతరంలో మళ్ళీ దేవతలు మారిపోతారు, ఇంద్రుడు మారిపోతారు, అందరూ మారిపోతారు అన్నమాట. ఒక్కో మన్వంతరం ఒక దేవత వస్తాడు అన్నమాట. అదేవిధంగా ఈ మన్వంతరంలో మనకి యజ్ఞుడు ఇంద్రుడు అయ్యాడు అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క ప్రభుపాద వివరించిన ప్రకారం ఏంటంటే పవిత్రాత్ములైన జీవులు కొరవడినప్పుడు విష్ణు భగవాన్ స్వయంగా బ్రహ్మ ప్రజాపతి ఇంద్రాది రూపంలో అవతరించును. స్వయంభూముని కాలమున స్వర్గాధిపతి అయిన ప్రస్తుత సమయము వయసంత మన్వంతరము స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి పదవిని స్వీకరించుటకు హరుడైన జీవుడు లభింపనందున విష్ణువు స్వయం ఇంద్రుడిగా అవతరించను. ఆ విధంగా యజ్ఞ రూపమున అతడు తన పుత్రులైన యమాది దేవతలచే సహకరింపబడి లోకపాలన వ్యవహారమును గావించెను. చెప్పాం కదా, ప్రతి మనమంతా కూడా దేవతలు మారిపోతూ ఉంటాం. మనకు అలాగా బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మంది మనువులు మారుతారనమాట. 7 మనువులు పగటి సమయము, 7 మనువులు రాత్రి సమయం మారుతారు. అంటే ఆ విధంగా చూస్తుంటే 14 మంది ఇంద్రుడు వస్తారనమాట. కాబట్టి అటువంటి సుకృతి యొక్క ఫలితము ఎలా అంటే, ఎవరైనా మంచి భక్తి చేసుకుని కానీ ఏదో పొరపాటు వల్ల వైకుంఠంలోకి వెళ్ళారు అనుకోండి, అటువంటి సుకృతులు కూడా ఈ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే అలా ఉంటుంది. అదే బాగా తపస్సు చేసి, తీవ్రమైన తపస్సు చేసి, కొంతమంది తపస్సు చేసి పదవులు కోరుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఒక్కొక్కసారి భగవంతుడు సృష్టి ఆరంభంలో ఉన్నప్పుడు ఇక సుకృతుల్ని అంటే ఉన్నతమైనటువంటి పుణ్యాత్ముల్ని ఆయన ఈ పదవులు నియమించాలి కదా. నియమించాలన్నప్పుడు ఎవరు లేకపోతే అప్పుడు భగవంతుడు స్వయంగా అవతరిస్తూ ఉంటాడు. కొన్ని సమయాల్లో అయితే కొంత వస్తుంది. ఉదాహరణకి నెక్స్ట్ రాబోయే మనమంతరంలో బలి చక్రవర్తి ఇంద్రుడు అవుతాడు అన్నమాట. ఎందుకంటే భగవంతుడు వరమిస్తాడు ఆయనకి. బలి చక్రవర్తి ఇంద్రుడి మీద దాడి చేస్తే మళ్ళీ ఆయన 3 అడుగులు నేను అడిగి వామన రూపం ధరించి పాతాళ లోకాన్ని తొక్కేసి ఆయన అభయం ఇస్తాడు. ఇక నువ్వు ఇంద్రుడు అవ్వాలనుకున్నావు కాబట్టి నీకు వచ్చే మన్వంతరంలో నీకు ఇంద్ర పదవి ఇస్తున్నానని బలి చక్రవర్తికి అభయం ఇస్తాడు స్వామి. ఆ విధంగా వివిధ రకాల అవతారాలన్నీ కూడా దేనికంటే భగవంతుడి సృష్టిని పరిపాలించడానికి, మనకు ధర్మాన్ని నేర్పించడానికి, మనం ధర్మం ఆచరించడానికి. ఈ దేవతలు, రాజులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అన్నీ దేనికంటే మనము భగవంతుని యొక్క సేవ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి అన్నమాట. మొత్తం అంతా కూడా దేవతలు బాగా రాజ్య పరిపాలన చేస్తూ, రాజులు బాగా రాజ్య పరిపాలన చేస్తూ,
వైష్ణవ విధానాన్ని, విష్ణు ఆరాధనను ప్రోత్సహిస్తుంటారు అన్నమాట. అదే సృష్టి యొక్క రహస్యం. అలా చేయడానికి వీళ్ళందరూ కూడా వ్యవహరిస్తారు. ఉదాహరణకి మనకి ఎంతోమంది ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఆఫీసులకు లక్ష్యం ఏంటి? ప్రజలకు సేవ చేయడమే. ప్రభుత్వకి లక్ష్యం ఏంటి? ప్రజలకు సేవ చేయడం. ఆ సేవ చేయడానికి ఈ ఆఫీసర్లందరూ కూడా సహకరించాలి. యాక్చువల్గా వీళ్ళు లంచం గట్ట ఏం తీసుకోకూడదు అసలు. యాక్చువల్గా వీళ్ళందరూ బాధ్యత ఏంటి? ప్రజలకు సేవ చేయడమే అందరి బాధ్యత. రాజు తరపుని దేవతల యొక్క బాధ్యత ఏంటి? భగవంతు తరపుని మన అందరికీ అన్ని ఉండేటట్టు చూడటమే దేవతల యొక్క కర్తవ్యం. అందుకే భగవంతుడు గిరిగోవర్ధన లీలలో ఇంద్రుడికి పూజలు చేస్తే వద్దంటాడు అన్నమాట. ఎందుకంటే అలా పూజలు చేస్తే లంచంతో సమానం అయ్యి, మనం ఏదో పని కావాలి, ఏదో ఆఫీస్లో లంచం ఇచ్చేవాను కదా, నేరం కదా. లంచం ఇచ్చినవాడు నేరస్తుడే, లంచం తీసుకున్నవాడు నేరస్తుడే. అందుకు చెప్తాడు భగవంతుడు, ఇంద్రుడు వర్షం కురిపించడం ఇంద్రుడి యొక్క బాధ్యత. మీరు పూజ చేస్తే నేను వర్షం కురిపించడానికి అది లంచం అవుతుంది, అపరాధం అవుతుంది. అది మీరు ఎందుకు పూజించుకోవాలని చెప్తాడు భగవంతుడు. అది 3 అధ్యాయాలు భగవంతుడు వివరిస్తాడు అనమాట. దేవతల్ని మనుషులు యజ్ఞం ద్వారా ఆయన సంతృప్తిపరిస్తే దేవతలు మనకు కావాల్సిన వివిధ రకాలైనటువంటి వనరులను సమకూరుస్తూ ఉంటారు అన్నమాట. ఆ విషయంలో విగ్రహారాధన అనేది అక్కడ ఉందన్నమాట. మనం దేవతలని మనం పూజించాలి. కృష్ణకాంక్షలు లేని వాళ్ళు ఏం చేయాలి? దేవతలను పూజిస్తారు. ఉదాహరణకి రైతు ఉన్నాడు అనుకోండి, రైతు భూదేవుని పూజిస్తారు, వరుణ్ణి పూజిస్తారు. భూదేవిని ఎప్పుడు పూజిస్తారు? ఏరువకాయ సాగుతారు కదా, పూజ చేసి భూమిని దున్నుతారన్నమాట. కొంతమంది వర్షాకాలం రాకముందు వరుణ్ణి కూడా పూజిస్తారు. ఎందుకు పూజిస్తారంటే వర్షం బాగా రావాలి. భూమిని ఎందుకు పూజిస్తారు? పంట బాగా పండాలి. సూర్యుని ఎందుకు పూజిస్తారు? ఆరోగ్యం బాగుండాలని. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ప్లస్ ఆయన సరైన ఉష్ణం ఇవ్వాలి. ఉష్ణం లేకపోతే మనకి పంటలు పండవు. మనం ఎండను తిట్టుకుంటాం కానీ ఎండ లేకపోతే పంట పండదు. ఈ రకంగా వివిధ రకాల దేవతలందరూ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వివిధ రకాల వసతులు సమకూర్చడానికి, వాళ్ళు కర్తవ్యం చేయడానికి భగవంతుడు డిపార్ట్మెంట్ అన్నమాట. భగవంతుడు రాజు అయితే వీళ్ళందరూ సేవకులు అన్నమాట, మంత్రులు సేవకులు అందరూ అన్నమాట. వీళ్ళందరూ సేవలో చేస్తూ ఉంటారు. మరి మనకి నిజమైన రాజు ఎవరో తెలియకపోతే ఏమనుకుంటాం? మన ఊళ్ళో ఉన్నటువంటి ఎవరో జమీందారు పన్నులు వసూలు చేసి కూడా ఉంటాడు. ప్రతి రాజ వ్యవస్థలో ఒక ఊరికి జమీందారు ఉంటాడు, పన్నులు వసూలు చేస్తుంటారు అనమాట. ఆడ పన్నులు ఎవరి తరపున వసూలు చేస్తాడు? ఆయన రాజు తరపున వసూలు చేస్తాడు. కానీ ఊళ్ళో వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళందరూ ఇతరే రాజు అనుకుంటారు అనమాట, తెలియదు. అలాగే మనం కూడా వివిధ రకాల దేవతలను వాళ్ళే దేవదేవులకు సేవిస్తుంటారు చాలామంది. అందుకే శ్రీకృష్ణ భగవాన్ ఏమంటారు? దేవాది దేవుడు. దేవుడు కాదు, దేవాది దేవుడు. దేవతలు అంటే దేవుళ్ళు, వాళ్ళకి దేవుడు. ఇప్పుడు మనకి దేవుడు అవుతాడు, ఎందుకంటే మనం కూడా అందులోకి వస్తాం కదా. దేవాది దేవుడు, మనం కూడా దేవుళ్ళమే. ప్రభు అంటే అర్థం ఏంటి? ఒక అధిపతి అని అర్థం. ప్రభు అంటే ఆత్మ ప్రకారం మన శరీరానికి అధిపతులు. మన శరీరానికి మనం అధిపతులమే, కాబట్టి మనం ప్రభువులమే. కానీ భగవంతుడు మహాప్రభు, అందరికీ ప్రభు. ఆయన తెలియక ఏం చేస్తారంటే అందరూ ప్రభువు పూజిస్తారన్నమాట. ఇప్పుడు యోగి రాసుకుంటే ఏం రాస్తుంది? బూడిద రాస్తుంటారు కదా. అందుకు ఒక ప్రభువుని ఇంకొక ప్రభువు పూజిస్తే ఏమి రావాలి, ఏమి ఉపయోగం ఉండదు. ఒక ప్రభువును పూజించే సమయాన్ని, ద్రవ్యాన్ని మహాప్రభు యొక్క సేవలో పూజిస్తే అది వినియోగపడుతుంది. సేమ్ ఒకటే, కానీ దృక్పథము, ఆశయం తేడా అంతే. ఎందుకు మన దృక్పథం, ఆశయం మారిపోతుందంటే మనకి మూలం గురించి తెలియక. మనకు తెలియదు. మాకు ఇష్టం వచ్చేదాకా శ్రీకృష్ణ భగవాన్ దేవాలయం మాకు తెలియదు. చిన్న ప్రభుత్వ యొక్క అనుగ్రహం ద్వారా, శాస్త్రాలేక వచ్చినాలన్నీ ఆలకించడం ద్వారా అప్పుడు మనకు అర్థమైంది. లేకపోతే అంతకుముందు ఏమనుకుంటాం? అందరూ ఏమనుకుంటారు? బయటికి వెళ్తే అనేక రకాలుగా అనుకుంటారు అన్నమాట. మేము సేవించే దేవత మాకు గొప్ప, వాళ్ళు సేవించే కృష్ణుడు వాళ్ళకి గొప్ప అనుకుంటారు. కానీ తత్వంలోకి వెళ్ళి శాస్త్రాలకు అధ్యయనం చేసి, వేదాలకు అధ్యయనం చేసి, ఆచార్యకు వచనాలను తీసుకుని అన్నీ తీసుకుంటే దానికి మనకు అర్థమవుతుంది.
శ్రీ చైతన్య మహాప్రభు ఏమి ఇస్తారంటే, నువ్వు ఎన్ని రకాల పురాణాలు చదివినప్పటికీ కూడా ప్రతి పురాణంలో కూడా ఏదో ఒక మూల శ్రీకృష్ణ భగవాన్ దేవదేవుడు ఉంటుందని చెప్తారు చైతన్య మహాప్రభు. ప్రతి పురాణంలో కూడా ఏదో మనకి కనపడదు, అది ఏదో మూల ఉంటుందని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. కొన్ని పురాణాల్లోనే ఉంటుంది. సత్వగుణ పురాణంలో, వైష్ణవ పురాణంలో మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ దేవదేవుడు ఉంటుంది. మిగతా పురాణంలో వేరే దేవదేవుడు ఉంటుంది. కానీ ప్రతి పురాణంలో కూడా శ్రీకృష్ణ భగవాన్ దేవదేవుడు ఉంటుంది అన్నమాట. కానీ చాలా లోతుగా అధ్యయనం చేస్తే తెలియదు, ఆ విషయం తెలియదు. ప్లస్ సృష్టిలో చూడండి, మీకు దేనికైనా సరే ప్రతి దాంట్లో కూడా ఒక మూలము, ఒక ఆధిపత్యం ఉంటుంది. ఆధిపత్యం ఏంటి? ఆధిపత్యం ఏంటంటే ఎవరికి లొంగన ఆధిపత్యమే ఆధిపత్యం. ఒక సంఘం ఉన్న సంఘానికి పెద్ద ఉంటాడు, ఇంకో సంఘం ఇంకో పెద్ద ఉంటాడు కదా, దానిలో ఇంకో ఉంటాడు. అలా అలా చివరికి ఎక్కడికో పోతుంది. చివరి చూసుకుంటే అందరు కలిపి ఒక కంట్రోల్, చక్రవర్తి కంట్రోల్లో ఉంటారు అన్నమాట. అందరు కలిపి అది గొప్ప అంటే చక్రవర్తి గొప్ప, మిగతాలు గొప్ప కాదు. మిగతాలు సబ్స్టేషన్స్ అంతే. వీడి పరిధి దాటిపోతే ఇంకో పరిధిలోకి వెళ్ళిపోద్ది, అంతే అయిపోద్ది. ఏ పరిధి లేనివాడే నిజమైన ప్రభువు. ఆ ఏ పరిధి లేనివాడు శ్రీకృష్ణ భగవాన్. ఆయనకి పరిధులు లేవు. ఇదంటే ఏం పరిధి లేదు ఆయనకి. ఏమి బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండానికి అధిపతి అంతే, వేరే బ్రహ్మానికి సంబంధం లేదు ఆయనకి అసలు. ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి అంతే, ఉన్నాడికి సంబంధం లేదు ఆయనకి. కానీ శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడు అలా కాదు, సర్వలోకానికి అధిపతి. ఆయన స్వరులకు అధిపతి, స్వరులకి ఆజ్ఞాకారి, ఆజ్ఞావర్తి కాదు. ఇదే పరమసత్యం. అప్పుడు ఈ పరమసత్యాన్ని తెలుసుకుంటే అప్పుడు మనము ఆ మూలాన్ని పూజించేటువంటి స్థితిలోకి వెళ్తాం. తెలుసుకోకపోతే మనకు ఎవరైతే ఇన్నాళ్ళు ఆరాధిస్తున్నామో ఆయన్నే ఆరాధకుడిగా భావిస్తూ ఉంటాం అన్నమాట. ఇది పక్షపాతమే కాదు, ఇది రెండు రకాల విధానాలు: ప్రవృత్తి భావం, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో వివిధ రకాల దేవతారాధన ఉంటుంది, వేద విధానం ఉంటుంది. వేద విధానంలో అనేక రకాల దేవతారాధన ఉంది, అది ప్రామాణికం, ఏం తప్పేం కాదు. కానీ నివృత్తి మార్గంలో మాత్రము ఒకే ఒక ఆరాధన ఉంది, అదే శ్రీకృష్ణ భగవానికి ఆరాధన. కానీ మనం ఎవరైనా తప్పుపట్టవలసిన అవసరం లేదు. రెండు ఉత్తమమైన మార్గాలే. ప్రవృత్తి మార్గం కూడా కొనాలి, నివృత్తి మార్గంలోకి వస్తుంది ఎన్నో జన్మల తర్వాత. మన అదృష్టం కొద్ది ఈ జన్మలోనే మన నివృత్తి మార్గంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క మార్గంలోకి వచ్చేసాను. కొంతమంది 5th క్లాస్ చదువుతారు, 8th క్లాస్ వేస్తారు తీసుకెళ్ళి, 6th 7th చదవకుండా. అందరికీ ఉండదు అది. వాళ్ళకి ఎలిజిబిలిటీ, వాళ్ళకి వయసు అని చూసి రికమెండ్ న్యాయస్తుంటారు అన్నమాట. అదేవిధంగా మనం ఏ ఆరాధన చేయకుండా డైరెక్ట్గా శ్రీకృష్ణ భగవానికి ఆరాధన దిగిపోవడం కూడా ఒక మార్గం, అది నివృత్తి మార్గం. అలా రావడం అనేది మన గురువు యొక్క కృప, పూర్వజన సుకృతి, భగవంతుని కృప ఇవన్నీ ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. కానీ మనం ఏదో మార్గంలో ఉండాలి. ప్రవృత్తి మార్గంలోనే ఉండాలి, నివృత్తి మార్గంలో ఉండాలి. ప్రవృత్తి మార్గంలో ఉండి ఏదో దేవతను ఆరాధిస్తున్నావు, ఆరాధించు. అలా ఆరాధించగా ఏదో జన్మలో నువ్వు శ్రీకృష్ణ భగవాన్ ఆరాధించేటువంటి స్థితికి వెళ్తావు అన్నమాట. అది కూడా ఉత్తమమైన మార్గం, ఎందుకంటే భగవాన్ చెప్పిన మార్గం. అది కూడా ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం రెండు కూడా భగవాన్ చెప్పినయే. వేద మార్గాలు రెండు కూడా వ్యతిరేకమేమేం కాదు. కానీ ఒకటి ఆల్రౌండ్, ఒకటి షార్ట్ కట్ అంతే. శ్రీకృష్ణ భగవాన్ సేవించడం షార్ట్ కట్, వేరే సేవించిన అవసరం లేకుండా డైరెక్ట్. అలా చేయనున్నాడు, అలా తిరుగుకుంటూ వెళ్తాడు అన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ సేవించడానికి కూడా మనకు సుఖం సరిపోతే మనము సేవించలేము. చాలా ప్రభుపాలు వివరిస్తారనమాట. నువ్వు ఒక షాప్లోకి వెళ్ళావు అనుకోండి, నువ్వు అనుకున్న వస్తువు కొనాలంటే నీ దగ్గర అంత ధనం ఉండాలి కదా, అంతే కదా. మనం నగల షాప్లోకి వెళ్ళాం అనుకోండి, ముక్కుపుడు కొనాలని వెళ్ళాం, మనం పెద్ద ఆరం చూసామన్నమాట. నీ దగ్గర ముక్కుపుడు కొనే డబ్బులే ఉన్నాయి, కానీ నీకు ఆరం కావాలి, లభిస్తుంది. అది ఎందుకు లభించదు? ధనం లేదు, దాని కూడా ధనం లేదు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ సేవించే సుకృతి లేనప్పుడు మనం చిన్న చిన్న దేవతలు ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. నువ్వు అలా ముక్కుబోకలు కొని ఒక ఇన్ని ముక్కుబోకలు కొనిన తర్వాత అన్ని అమ్మితే అప్పుడు వస్తున్నావు. అంటే అన్ని జనములు ఎత్తితే అప్పుడు నీ శ్రీకృష్ణ భగవాన్ సేవించే అవకాశం లభిస్తుంది. అన్ని ముక్కుబోకలు కొనాలంటే ఎన్నిసార్లు షాప్కి వెళ్ళాలి మనం?
అదేవిధంగా వివిధ రకాల దేవతారాధన చేస్తే అన్ని రకాల జనములు ఎత్తి 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 చివరికి అన్ని ముక్కుపోకుల కలయిక కడగబెడితే ఒక బంగారం తయారైనట్లుగా అన్ని జనములకు సుకృతికి ఒక సుకృతి తయారయ్యి శ్రీకృష్ణ భగవాన్ సేవించేటువంటి స్థితి వస్తుంది అన్నమాట. అప్పుడు ఇదేం తప్పేం కాదు, వేరే వేరే నీకు నీకు ముక్కుపుడు కొనే శక్తి ఉంది కాబట్టి ముక్కుపుడు కొనుక్కుంటావు అంతే, తప్పేం కాదు, అది బంగారమే కదా. కాబట్టి ఆ విధంగా మనము అందరూ కృష్ణ కాశీలో రాలేరు అందరూ కూడా, ఎందుకంటే పవర్ సరిపోదు, ఎనర్జీ సరిపోదు, సుఖులు సరిపోదు. ఆ సుఖులు సరిపోవాలంటే మనం వైష్ణవిక సాంగత్యము భగవంతుని కృపను ప్రార్థించి మన హృదయంలో మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే, భగవంతుని ప్రేమ పెంచుకుంటే అప్పుడు కొన్నాళ్ళకి మనం హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉంటే ఆ సుఖులు సరిపోయి వస్తాడు. మనం చాలామందికి ఒక బాధ కలుగుతుంది, నేను భక్తిలోకి వచ్చేసాను, మా ఆయన భక్తురాడని భార్య అనుకుంటుంది, భర్త అనుకుంటుంటే నేను భక్తికి వచ్చాను మా ఆవిడ భక్తురాలు అనుకుంటుంది, మా పిల్లలు రావట్లేదు అనుకుంటారు, లేదా మా బంధువులు రావట్లేదు అనుకుంటారు, మా తల్లిదండ్రులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఇదే కారణం, సుఖులు సరిపోక. వాళ్ళ తప్పేం కాదు, ఆ సుఖులు సరిపోయిన కారణంగా ఆడేదో రీజన్ చెప్తుంటాడు అనమాట, మనం తప్పుపడుతూ ఉంటాం. మనం తప్పుపడాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళకి సుఖులు సరిపోవాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు ముక్కు కొనుక్కునే వాడికి ఆరం కొనాలని కోరుకుందాం అనుకోండి, ఆరం కొనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఆరం కొనుక్కోవడం డబ్బులు సహాయం చేయాలన్నమాట. అదే సుఖులు సరిపోయిన వాడికి మనం సుఖుతిని ఇవ్వాలి. ఇవ్వాలంటే ప్రసాద రూపంలో, నామ రూపంలో, కరుణ చూపిస్తూ అలా ఇస్తే వాళ్ళ సుకృతి పోగిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా భగవంతుని సేవించే అవకాశం లభిస్తుంది. కాబట్టి మనం ఎవరిని కూడా తప్పు పట్టకూడదు. ఎవరైనా కృష్ణుని సేవించట్లేదంటే మన పాపాత్ముడిగా ఎందుకు పనుగొడుగా చూడకూడదు. వాడు కరుణ జీవించాలి, జీవించి వాడికి ప్రసాదం జస్ట్ ఒకసారి హరే కృష్ణ మనం చెప్పండము, వాడికి భగవంతుని రేపు ఆకర్షణ చేయడం ఏం చేయాలి తప్పించి ఈ కృష్ణుని సేవించట్లేదు కాబట్టి వీడు ఎందుకు పనికిరాడనే భావంతో ఉండకూడదు అన్నమాట. అది అపరాధం. ఎందుకు అపరాధం అంటే వాడు జీవించే జీవన విధానం కూడా భగవంతుడు చెప్పిన ప్రకారం ఉంది కాబట్టి తప్పేం కాదు. వర్ణాశ్రమ విధానాన్ని అన్నీ కూడా భగవంతుడే పెట్టిన విధానాలన్నీ కూడా దాన్ని పాటించడం తప్పేం కాదు. కాబట్టి రెండు మార్గాల్లో ఉన్న వ్యక్తుల్ని మనము చేసుకోవాలన్నమాట. ఎవరైతే శ్రీహరి యొక్క పాదపద్మాన్ని శరణాగతి అవుతున్నారో వాళ్ళందరూ సుకృతులు, ఉన్నతమైన వ్యక్తులు, నివృత్తి మార్గంలో ఉన్నారు అన్నమాట. మిగతా శివులందరూ కూడా ప్రవృత్తి మార్గంలో ఉన్నారన్నమాట. రెండు వేద మార్గాలే. ఎందుకంటే భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే వాళ్ళకి సుకృతి లేని వాడికి సుకృతి పోగు చేసుకుని ఏదో జన్మలో నారాయణ శరణాగతి అవ్వడానికి ఆ విధంగా రెండు మార్గాలు ఏర్పాటు చేశారు అన్నమాట. వాళ్ళు చాలామంది తప్పుగా అపార్థం చేసుకుంటారు. ఇది బయట తత్వం తెలియక ఏమనుకుంటారంటే వీళ్ళు కృష్ణుని తప్పించి ఎవరిని సేవించరో ఇలా అది ఇలా ఇది అని అనుకుంటారు అన్నమాట. కొంతమంది భక్తులు చెప్తుంటారు వీళ్ళు కూడా ఈశ్వర మతం లాంటిది, వీళ్ళు ఈ కృష్ణుని సేవిస్తే ఎవరిని సేవించరో ఎవరి దగ్గర రారని అంటారు అన్నమాట. కానీ శాస్త్రం ప్రకారము ఇదన్నమాట విషయం. అది శాస్త్రం ప్రకారం ఏంటంటే ఉన్నతమైనటువంటి స్థితి అన్నమాట. అది మిగతా విగ్రహారాధన అన్నది తక్కువ స్థాయి, దీనికన్నా సెకండరీ గ్రేడ్ అన్నమాట. ఫస్ట్ ర్యాంకు లేకపోతే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాడిని ఏం చేస్తారు క్లాస్లో, వాళ్ళకి వేరే క్లాస్లో కూర్చోబెడతారు అనమాట. తక్కువ ర్యాంకులు వచ్చిన వాడిని వేరే స్థలంలో కూర్చోబెడతారు అనమాట. ఆడి బోధన వేరు, ఇటు బోధన వేరు. మేము ఫీజు కడుతున్నాం, మేము అది చేస్తున్నాం, మమ్మల్ని ఏదో కూర్చోబెడుతున్నారు, వాళ్ళు అక్కడ కూర్చోబెడుతున్నారంటే వాడి యొక్క ఇంటెలిజెన్సీ అలాగ ఉంది వాడికి. వాడు ఒక సమస్య సమ్మించడం కొన్ని అక్కడే చేసేస్తాడు, వీడు సమస్య చేయలేడు. అది మరి విడ చేశారంటే నువ్వు ఆ బ్యాచ్లోకి వెళ్ళాలంటే ఇది ఏం బ్యాచ్లు అయ్యి ఐఐటి బ్యాచ్లు ఏదో బ్యాచ్లు ఉంటాయి అన్నమాట. అందుకు వెళ్ళాలంటే దానికి ఎబిలిటీ ఉండాలి నీకు. వాడు పెట్టిన టెస్ట్లో పాస్ అవ్వాలి. పాస్ అవుతుంది నువ్వు ఆ బ్యాచ్లో కూర్చుంటావు, పాస్ అవ్వకపోతే వేరే బ్యాచ్లో కూర్చుంటావు అంతే. సేమ్ భక్తి యోగం కూడా అంతే. కాబట్టి మనందరూ ప్రతి వాళ్ళని కూడా సుకృతులను చేసేటట్లుగా వాళ్ళకి వచ్చేటట్లుగా మనం వ్యవహరిస్తూ వాళ్ళ మీద కరుణ జీవిస్తూ వాళ్ళకి భగవత్ ప్రసాదం, భగవంతుని నామము, భగవంతుని కరుణ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళు కూడా సుకృతి పొంది భగవంతునికి శరణాగతి అయ్యే అవకాశం లభిస్తుంది. పరమ వైష్ణవులకు అనుగ్రహం ఉందనుకోండి, వాడికి వెంటనే పశు చూపులోనే వాడికి వచ్చేస్తుంది. ప్రభుపాదుల వారి యొక్క
ప్రీచింగ్ ఎలా ఉండేదంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎవడో రావడం, వాడు ప్రభుత్వానికి దర్శించుకోవడం, అలాగే ఇలా వచ్చిన ఇలా వచ్చినప్పుడు వాడికి గుండు గీసేసి చేతులు చెప్పడం అనమాట. ప్రభుత్వం చూసేవారు, హరే కృష్ణ సాంట్ హరే కృష్ణ ఎస్ ప్రభుపాద్, ఓకే ప్రభుపాద్ అంటారు. ఓకే ఆయన అలా వెళ్ళిపోతాడు. వెళ్తే పక్కనే ఆయనకి గుండు గీసేస్తారు. చేతులు చెప్పని అడిగితే చెప్తాడు. ఆ శక్తి అందరికీ ఉండదు. ప్రభుపాద్ అంటే మహాశైలికి ఉంటుంది అన్నమాట. అటువంటి మహాత్ముల యొక్క దర్శనం అన్నది ఏంటంటే మనకి ఒకసారిలోనే మనకు పక్కనే వచ్చేస్తుంది. మూసారి చూస్తుంటాం మనకు. ఒక్కోసారి యూజువల్ చూస్తుంటాం, ఎవరో పేదవాడికి ఒకళ్ళు ఇల్లు కొని ఇచ్చేసారు, ఒక అంతస్తు భవనం కట్టి ఇచ్చేసారు, 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? వాళ్ళకి దయ అన్నమాట. ఆ దయాదోదయం మీద ఆ వ్యక్తి ఒక ఇల్లు సమకూరింది. ఆ ఇల్లు కట్టుకోలేడు, వాడు జీవితం అరుకులు ఇల్లు కట్టుకోలేడు కదా. కానీ ఒక ధనవంతుడు దానం చేయడం ఏమైంది, దానికి అప్రయత్నంగా గృహం లభించేస్తుంది అన్నమాట. అదే ఒక వైష్ణవుని యొక్క సాంగత్యం వల్ల ఏమవుతుందంటే మనకి విష్ణువు లభించేస్తాడు అనమాట. జస్ట్ ఒక సాంగత్యంలోనే మనం ఏంటంటే పవిత్రంగా తపస్సు చేసి సాధన చేస్తే ఆ శక్తి మనకు కూడా వస్తుందన్నమాట. ఎలా వస్తుందంటే మనం చెప్పిన మాట వాళ్ళు ఆలకిస్తారు, అవతల ఆలకించి ఆ శ్రీకృష్ణ భగవాన్ని పూజించడానికి వాళ్ళు సానుకూలంగా వ్యవహరిస్తారు అన్నమాట. ఆ విధంగా వైష్ణవత్వం అన్నది ఒక ఉన్నతమైనటువంటి సనాతన జీవన విధానం. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు గౌరవించాలంటే ప్రతి ఒక్కరు కూడా వైదిక విధానంలో ఉన్నారు. కానీ ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గంలో కొంతమంది ఉంటారు. 2 మార్గాలు కూడా ఉండరు. వాళ్ళు నాస్తికులు. వాళ్ళు దేవతలను కానీ భగవంతుని కానీ అంగీకరించరు అన్నమాట. వాళ్ళు ఏ మార్గంలో ఉండరు. వాళ్ళు చాలా ప్రభుపాదుల వారితో ఒక రోజు ఒక ఆయన శ్రీలంక నుంచి వాదిస్తాడు అనమాట. రోజు లేఖలు రాస్తాడు. ఆయనకి లేఖలు రాసి భగవంతుడు లేడు, హరే కృష్ణ మంత్రం ఎందుకు చెప్పిస్తున్నారని లేఖలు ప్రభుపాదు ఎన్నో రకాలుగా సమాధానం చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఎన్ని లేఖలు రాసినా దానికి వేరే కౌంటర్ రాస్తాడు అనమాట. ఆయన ప్రభుపాదు ఏం రాస్తారంటే, ఇది ఆచార్యులు చెప్పారు, శాస్త్రాలు చెప్పి భగవాన్ చెప్పి మేము ఆచరిస్తున్నాం, మీకు అంగీకరిస్తే ఆచరించండి తప్పించి మేము ఏం చేయడం లేఖ రాస్తాడు. ఎందుకు ఎన్ని రాసినా టైం వేస్ట్ కదా. ప్రభుపాదులు ఆచార్యులు సమాధానం ఎంత కష్టం, అది టైం అంత పొరల మొత్తం మీద చేయాలంటే ఆయన అంగీకరించడు. తర్వాత ఆయనకి చివరికి ఏదో క్యాన్సర్ లాంటిది వచ్చి మరణిస్తాడు అనమాట ఆ వ్యక్తి. అంత నాస్తికుడు. కానీ నాస్తికుడు కాకుండా ఏదో దేవతారాధన చేస్తాడు అతను మళ్ళీ పర్లేదు, ఆస్తికుడిగా లెక్క. అతను ఎప్పటికప్పుడు ఉద్రమపడతాడు. ఈ నాస్తికులు దేవతలను విమర్శిస్తూ ఉంటారు, భగవద్ని విమర్శిస్తూ ఉంటారు, భగవద్భక్తులు విమర్శిస్తూ ఉంటారు, శాస్త్రాలను అందరూ విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఉన్నతమైన స్థితి లభించదు అన్నమాట. కానీ మామూలు వాళ్ళకి అందరికీ లభించే అవకాశం లభిస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా ప్రీచింగ్ చేసే సమయంలో మనం ఈ విధంగా చూడాలి. కొంతమందికి ఇష్టమైన దయ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయికి తల్లిదండ్రులు అంటే మహా ఇష్టం. పెళ్లి చేద్దంటే వద్దంటుంటుంది అన్నమాట, మేము విడిచిపెట్టి అంటారు అన్నమాట. అంటే ఆమెకి తల్లిదండ్రులు పట్టిన ప్రేమ అంతే. అలాగే ఒక విగ్రహారాధన చేసే వ్యక్తి కూడా ఆ విధంగా ప్రేమ ఉంటుంది. అదే పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి రామంటే నేను రానంటుంది అన్నమాట. మొత్తం మారిపోయింది కదా. అదేవిధంగా మనం కూడా ప్రీచింగ్ చేసినప్పుడు వాళ్ళు అనుకూలంగా అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, కొన్ని అర్థం చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు అప్పుడు దాన్ని విడిచిపెడతారు. వాళ్ళు అది విమర్శించకూడదు. వాళ్ళు ఇది దోషం కాదు. వాళ్ళు చేసేది కూడా ప్రవృత్తి ఉన్నత మార్గమే, వైదిక మార్గమే. అంటే వైదిక మార్గం తప్పేం కాదు. వేదాలు భగవంతు ద్వారా చెప్పబడ్డాయి కాబట్టి భగవంతు చెప్పిన తప్పేం కాదు. వివిధ విగ్రహారాధన అన్నది వైదిక విధానం. వైదిక విధానం తప్పు అన్నామంటే భగవంతునికి వచ్చినే తప్పు. మరి భగవంతుని గొప్పలు కాదు కదా మనం చెప్పడానికి. భగవంతుని తప్పు అని ఎలా నిర్ణయిస్తాం మనం? కాబట్టి ప్రీచింగ్లో ఇటువంటి మనం రానియకూడదు అన్నమాట. ఎవరిని ఖండించకుండా మనం కృష్ణుడి గొప్పతనాన్ని వివరిస్తూ ఇతరుల యొక్క విధానాలను వివరిస్తూ వాళ్ళకి రెండింటికి కూడా తెలుసుకునేట్టుగా మనం వ్యవహరించాలి. ఎవరైనా కృష్ణ చైతన్యంలోకి రాకపోతే అతను ఏమి దుర్మార్గుడుగా దుష్టుడి కాదు. చెప్పాను కదా కారణం ఏంటి, వాడికి సుకృతులు సరిపోదు. కొంతమంది అలా టెంపుల్కి వస్తూ కొన్నాళ్ళు భక్తులు అవుతారు. ముందు జపాన్ని తీసుకోరు వాళ్ళు. కానీ ఉండగా తత్వం ఆలకించి చివరికి అంగీకరిస్తారు అన్నమాట. అలా మంచి భక్తులు అవుతారు మళ్ళీ తర్వాత.
కాబట్టి ఈ విధంగా మనము కృష్ణ చైతన్య మార్గాన్ని ప్రచారం చేసేటప్పుడు ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని చేస్తూ ఉంటాం. ప్రభుపాదుల వారి యొక్క విజయం ఏంటంటే ఇదే కారణం. ప్రభుపాదుల వారు ఎవరిని విమర్శించలేదు, ఏ మతాన్ని విమర్శించలేదు. ఆయన ప్రభుపాదుల వారు ఎన్నోసార్లు ఒక విలేకరు అడుగుతారు, మీరు మత మార్పు చేయడానికి వచ్చారని అడుగుతారు ప్రభుపాదుల వారు. నేను మత మార్పు చేయను అంటారు. మరి మీరు చేసేది ఏంటి, అందరిని హిందువులుగా మార్చేస్తాను. నేను హిందువులుగా మార్చడం లేదు, నేను ప్రతి వాడికి కూడా భగవంతుని ప్రేమించమని చెప్తున్నాను. నువ్వు క్రిస్టియన్గా ఉంటే క్రీస్తుని ప్రేమించు, ముస్లిం ఉంటే అల్లాహ్ని ప్రేమించు, హిందువుని కృష్ణుని ప్రేమించి చెప్తున్నాను, భగవంతుని ప్రేమించని చెప్తున్నాను. కాబట్టి నేను భగవంతుని విడిచిపెట్టమని చెప్పటం లేదు, కాబట్టి నువ్వు మత మారమని చెప్పటం లేదు, నువ్వు భగవంతుని ప్రేమించు. అదే తప్పించి నేను వేరే ఎవరు చెప్తున్నాను దాన్ని అందరూ అంగీకరిస్తారు. స్వతహాగానే ప్రతి వాళ్ళు అంగీకరిస్తారు. అలా స్వతహాగా అంగీకరించింది వేరు, మనం మభ్య పెడతాం వేరు. మత మార్పు అనేది మభ్య పెడతాం. నువ్వు మతంలోకి వస్తే గజ మభ్య పెడుతుంటాం. అలా ప్రభు మభ్య పెట్టలేదు ఎవరిని. ఇందులో ఇది ఉంది, ఇది సత్యం, దీన్ని స్వీకరించండి అని క్రిస్టియన్గా ఉండమన్నారు. ముస్లిం కానీ ఉత్తమైన ముస్లింగా ఉండు, ఉత్తమైన క్రిస్టియన్గా ఉండు, అంతే. మతధారం ఏదైనా సరే భగవంతుని చేరుకునే విధానం అంటారు ప్రభుపాద. ఇంకో స్టెప్ వేసి ఏం చెప్తారంటే, భగవంతుడు వివిధ రకాల ప్రదేశాల్లో వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్ని ప్రభావవంతంగా చేయించడానికి ఆయన వివిధ రకాల అవతారాలు ధరించాడు, వివిధ రకాల నామాలతో అవతరించాడు. అన్నీ కూడా భగవంతుని యొక్క వివిధ రకాల అవతారాలు అని చెప్తారు ప్రభుపాదులు. ప్రభుపాదుల వారు ఆ యొక్క అది చూసి ఎంతోమంది ప్రభుపాదుల వారికి కొన్ని పాడుబడిన చర్చలు ఇచ్చేస్తారండి. వాడలని చర్చలు దేవాలయంగా మార్చుకొని ఇస్తారు అన్నమాట. మన ఇస్కాన్ టెంపుల్ చాలా కూడా చర్చిల్లో ఉంటాయి, పాత చర్చలు ఉంటాయి అన్నమాట. వేరే దేశాల్లో వాళ్ళు మీరు వాడుకొని ఇచ్చారన్నమాట, చర్చ ఇచ్చారనమాట. వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ప్రభుపాదుల వారు అంత నమ్మకం, గౌరవం ఉంది వాళ్ళకి. ఎందుకంటే అంత స్మూత్గా వ్యవహరించారు ప్రభుపాదుల వారు. ఇప్పుడు జర్మనీలో ఒక చర్చ ఇచ్చేసారు మనకి. చర్చ ఇచ్చేసిన తర్వాత కానీ చర్చిలో క్రీస్తు ఉన్నాడు అనమాట, యేసుక్రీస్తు సిలువ ఉందన్నమాట, యేసుక్రీస్తు కూడా ఏలబడి ఉన్నాడు అనమాట. అక్కడ ఆ రోజు భగవంతుని విగ్రహం అక్కడ పెట్టాలంట్లోకి కానీ వారు యేసుప్రభు అక్కడ విగ్రహం పెట్టడంతో యేసుప్రభు పాదాలు వచ్చి వీళ్ళు ఎత్తుకునే ఉంటాయి అన్నమాట. ఇక్కడ అది మరి విరుద్ధం కదా. అది ఏం చెప్తారంటే ప్రభుపాదులు అందరూ విలేక చూస్తారనమాట. అసలు ఆయన అన్ని మతాలు సమానం అన్నారు కదా, ఇప్పుడు క్రీస్తు బొమ్మ తీస్తాడా తీయడా, కృష్ణుని విగ్రహాలు అలా పెడతా చూద్దాము అని అందరూ అనుకుంటుంటారు అనమాట. ప్రభుపాదులు వచ్చి రిమూవ్ ది క్రాస్ అంటారు అన్నమాట ప్రభుపాదులు వారు. వీళ్ళు వచ్చి మీరు యేసుప్రభుని తీసేయమంటున్నారు, మీరు ఎందుకు తీసేయమంటున్నారు, యేసుప్రభు అంటే మీకు ఇష్టం లేదా, యేసుప్రభు దేవుడు అన్నారు ఎందుకు తీసేయమంటారు అది అంటారు. నేను యేసుప్రభు దేవుడు అనలేదు, యేసుప్రభు గురువు అన్నాను. ప్రభుపాదులు యేసుప్రభు గురువుగా అంగీకరిస్తారు. యేసుప్రభు గురువు, నాకు గురువే. ఒక గురువు అలాగా రక్తంతో ఎలబడతా యేసు చూడలేడు కాబట్టి తీసేయమని అంటారు ప్రభుపాదులు. అంటే ఆ విలేకరికి ఇంకేం మాట్లాడాడు. ఇంకా అప్పుడు ఆ యొక్క తీసేసి అక్కడ ఆకులు ఏర్పాటు చేసి అక్కడ శ్రీ విగ్రహాలు పెడతారు. ప్రభుపాదుల వారు అంత సమయస్ఫూర్తితో ప్రపంచం అంతా కూడా జయించారు. మనం కూడా అదే విధంగా ఏ వ్యక్తిని విమర్శించకుండా మనం ఆ ప్రతి వాళ్ళని కూడా కృష్ణ మార్గంలో ఉండేటట్టు చేయాలి తప్పించి ఎవరినో కూడా నొప్పించకూడదు. ఈ ప్రపంచంలో అందరూ భగవత్ సంతానమే, ఇప్పుడు అందరూ సంతానం కాబట్టి అందరూ ఆయన్ని ప్రేమించేటట్టు చేయడమే మన ధర్మం. కానీ అందరూ చేయకపోవచ్చు అలాగా. ఒక తండ్రి సంతానంలో అందరూ కూడా తండ్రి మాట ఎలా రూల్ ఏం లేదు. కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు, తండ్రికి వ్యతిరేకంగా ఉంటారు అన్నమాట. మిగతా సంతానం ఏం చేస్తే ఆ సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. అలా చేయడమే తండ్రికి ఇష్టం. తను వ్యతిరేకించే సంతానాన్ని తను ప్రేమించే సంతానం రక్షిస్తుంది అనుకోండి, తండ్రి ఇష్టపడతాడు. ఈ నా మాట వినకపోయినా ఆడు మాట వింటున్నాడు, పోనీ నా కొడుకుని రక్షిస్తున్నాడు వీడని తన సంతానం పట్ల ఇంకా ప్రేమను పెంచుకున్నాడు. అదేవిధంగా భగవంతుడు మనం ఇతరులకు కృష్ణభక్తిని ప్రసాదిస్తూ ఉన్నాం అనుకోండి, భగవంతుడు మనల్ని ఎంతో అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ విధంగా కృష్ణ చైతన్యాన్ని మనం ప్రచారం చేస్తూ ఉంటాం. అది కానీ ప్రచారకులుగా చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరిని విమర్శించడం కానీ ఏమీ చేయకూడదు. చేస్తే అనవసర మనస్పర్ధలు వచ్చి వాళ్ళు కృష్ణుని పట్ల ఇంకా దూరం అవుతూ ఉంటారు అన్నమాట. ప్రతి వ్యక్తి కూడా కృష్ణుని దగ్గర వచ్చేటట్లుగా మనము ఏర్పాటు చేయాలి.
సర్వమతాల యొక్క అన్ని నదులు వెళ్ళి ఏదో సౌదులు కలుస్తాయో అన్ని రకాలటువంటి విగ్రహారాధన అన్ని రకాలని కలిసి ఎవరికి బౌద్ధులను కలుస్తాయి అన్నమాట. బౌద్ధుడు ఏం చెప్తున్నాడు? విగ్రహారాధన కూడా నా ఆరాధన, కానీ అది అవిరుద్ధం, అంటే ఇండైరెక్ట్ అన్నమాట. అది డైరెక్ట్ విగ్రహారాధన కాదు. డైరెక్ట్ కృష్ణుని సేవించడం వేరు, దేవతలు సేవించడం కృష్ణుని సేవించినట్లే. ఇందులో దేవతలు కృష్ణుని యొక్క అంగాలు. నీ చెయ్యిని పూజించామనుకోండి, నిన్ను పూజించినట్టేనా? అవునా కదా? చెప్పండి మరి. చెయ్యిని పూజిస్తే నన్ను పూజించినట్టేనా? కాదా? కానీ చెయ్యిని పూజిస్తే నన్ను పూజించినట్టు కాదు, కానీ ఇండైరెక్ట్గా నన్ను పూజించినట్టు. నేను కాదు కదా, చెయ్యి నా యొక్క అంగం. అలాగే దేవతలందరికీ భగవంతుడికి అంగాలు. కాబట్టి వాళ్ళని పూజిస్తే ఇండైరెక్ట్లో భగవంతుని పూజించడం అవుతుంది తప్పించి భగవంతుని పూజించడం రాదు. నా చెయ్యిని పూజిస్తే నువ్వు చెయ్యిని గౌరవించావు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ నన్ను కూడా గౌరవించు కదా. నా మీద గౌరవం లేకపోతే చెయ్యిని పూజించవు కదా నువ్వు. కానీ ఈ చెయ్యిని ఎందుకు పూజించావు? నీ చెయ్యి నీకు సహాయం చేసింది. అది నాకు ఆయన అంటే ఇష్టం లేదు, నాకు చెయ్యి అంటే ఇష్టం అన్నమాట. అలాగే మనకి సృష్టిలో భగవంతుడు ఏదో దేవత మనకి ఏదో ఇస్తుంది కాబట్టి మనకి ఆయన అవసరం లేదని నాకు ఆ దేవత అంటే ఇష్టం అంటాడు అనమాట. కానీ ఆ దేవత కూడా భగవంతుడికి అనుమతి లేకుండా ఏమి ఇవ్వలేదు. కాబట్టి మన పురాణాలు ఎన్ని పురాణాలు తిరిగేసినా ఇదే విషయం పెట్టుకొస్తుంది. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, నాకు మరణం లేకుండా వరం అనమాట. బ్రహ్మదేవుడు ఏమన్నాడు? అరే నాకే మరణం ఉంటే నీకు ఎలాగిస్తాను రా వర్ణం అన్నాడు. ఆయనకి ఇవ్వలేదు. అంటే ఆయన సామర్థ్యం ఏంటి? బ్రహ్మదేవుడి సామర్థ్యం ఏంటి? కొద్దిగా లిమిటెడ్ అంతే. అలాగే వివిధ రకాల దేవతల యొక్క సామర్థ్యం లిమిటెడ్. అదేవిధంగా కట్వాంగరాజు దేవత యుద్ధం చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత కార్తికేయుడు కుమారస్వామి వచ్చి మీరు చాలా యుద్ధం చేశారు, మా గురించి చాలా కష్టపడ్డారు, మీకు ఏ వరం కావాలో కోరుకొని అంటాడు అనమాట. నాకు మోక్షం అని అంటాడు కట్వాంగముని. అప్పుడు కార్తికేయుడు మోక్షం వచ్చే శక్తి నాకు లేదు, వేరే వరం కోరుకుంటాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? అందరూ శక్తిమంతులు కాదు, శక్తిమంతులు భాగాలు అంతే వాళ్ళందరూ కూడా. మనం బ్యాంక్కి వెళ్ళాం అనుకోండి, ₹1,00,000 చెక్ పట్టుకెళ్ళాం అనుకోండి, ఒక వ్యక్తికి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ సంతకం పెడితే ₹1,00,000 పాస్ అయిపోతుంది. 10 లక్షలు చెక్ పెట్టుకెళ్ళాం అనుకోండి, ఈ వ్యక్తి సంతకం పనికిరాదు, ఇంకో టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. ₹1,00,00,000 పట్టుకెళ్ళాం అనుకోండి, మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. ₹1,00,000 మేనేజర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ₹1,00,000 దగ్గర మామూలు ఖర్చు చేసేస్తుంది అనమాట. అది రకాల స్థితులు ఉంటాయి, దేవతల్లో కూడా రకాల స్థితులు ఉంటాయి అన్నమాట. మన రేంజ్ని బట్టి ఆ యొక్క అవసరాలు తీసుకుంటాం అంతే. కానీ అందరికన్నా ఉన్నతమైన రేంజ్ మనం చూడాలి. శ్రీకృష్ణ భగవాన్ అందరికీ సప్లై చేసేవాడిని చూడాలన్నమాట. అందుకు ప్రతి వ్యక్తి కూడా శక్తిని ఇచ్చేది భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్. ఇది సకల సృష్టికి మూలం వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈ దేవతలు, ఈ సృష్టి అంతా కూడా కొన్నాళ్ళే ఉంటుంది. ఇదంతా కూడా మన భగవంతుడు ప్రవేశించేస్తాం. అప్పుడు ఎవరు ఉండరు, ఇంద్రుడు ఉండో, చంద్రుడు ఉండో, యముడు ఉండో, బ్రహ్మనుడు ఎవరు ఉంటారు అన్నమాట. కానీ నారాయణ ఉంటాడు. ప్రళయం తర్వాత కూడా నారాయణ ఉంటాడు, ప్రళయం ముందు కూడా నారాయణ ఉంటాడు. కానీ ప్రళయం తర్వాత ఎవరు ఉండరు, దేవతలు ఎవరు ఉండరు. ఆ సృష్టి ఈ భౌతిక జగత్తే ఉండదు, కానీ నారాయణ ఉంటాడు. మరి అప్పుడు ఎవరు గొప్ప అంటే ఇదంతా తత్వం యొక్క విశ్లేషణ ద్వారా తెలుస్తుంది తప్పించి మన అభిమానం కాదు. అభిమానము, ప్రేమ అన్నీ వేరు. అభిమానం, ప్రేమ ఎందుకు ప్రదర్శిస్తామంటే మనం వ్యక్తి సహాయం చేస్తే ఒక వ్యక్తిని మనం అభిమానిస్తూ ఉంటాం. అభిమానం వేరు, ప్రేమ వేరు, అధికారం వేరు, దాని యొక్క తత్వం వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే భౌతిక జగత్తు చాలామంది ఏంటంటే వాళ్ళకి ఒక దేవత ద్వారా జరిగినటువంటి అనుకూలం లేకపోతే వాళ్ళు జరిగిన ప్రయోజనాన్ని బట్టి వాళ్ళని గొప్పవాళ్ళుగా అనుకుంటారు. తప్పేం కాదు, అది మనకు సహాయం చేసినప్పుడు ఇప్పుడు గొప్పవాడే.
కానీ మనకే గొప్పవాడు, అందరు గొప్పవాడు కాదు కదా. కానీ అందరికి గొప్పవాడు ఒకడు ఉంటాడు, ఆయన గొప్పవాడు. అందరికన్నా గొప్పవాడు ఎటువంటి గొప్పవాడు అంటే నువ్వు అంగీకరించి మాత్రం ఎప్పుడు గొప్పవాడుగానే ఉంటాడు అన్నమాట. భగవంతుని అంగీకరించకపోయినా ఎప్పుడు గొప్పవాడు ఆయన. మనం అంగీకరించిన దాని గొప్పతనం తగ్గిపోదు ఎప్పుడు కూడా. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటే మనం కూడా గొప్పవాళ్ళు అవుతాం, మహాత్ములు అవుతాం. ఇక్కడ దానికి సాధన అనేది మనకు ముఖ్యం. బాగా జపం చేస్తే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సాధన చేయకముందు మనం ముడి వజ్రం లాంటి వాళ్ళు అనమాట. ముడి వజ్రము గాజు మొక్క ఒకేలా ఉంటాయి చూడడానికి. కానీ సాధన చేస్తే, సానబడితే వజ్రం యొక్క కాంతి ఏ విధంగా పెరుగుతుందో మనలో జ్ఞానము, అండర్స్టాండింగ్ అలా పెరుగుతాయి అన్నమాట. అందుకు సాధన చేయాలి. సాధన అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం రోజు జపిస్తూ, శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని మనం పఠనం చేస్తూ ఉంటే, అధ్యయనం చేస్తూ ఉంటే మనలో జ్ఞానకాంతి పెరుగుతుంది. లేకపోతే నువ్వు గాజు మొక్క సానబట్టలేనండి, గాజు మొక్క వజ్ర మొక్క రెండు ఒకటే, రెండు మెరవు. కానీ సానబట్టినప్పుడు నువ్వు గాజును సానబెట్టినప్పటికీ వజ్రం సానబెట్టినప్పుడు కూడా వజ్రం యొక్క కాంతి వేరేగా ఉంటుంది, గాజు మొక్క కాంతి వేరేగా ఉంటుంది. అదేవిధంగా సాధన చేసినప్పుడు నీ యొక్క ఆలోచన వేరేగా ఉంటుంది, నీ యొక్క జ్ఞానం వేరేగా ఉంటుంది. కాబట్టి మనం సాధన ద్వారానే ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకుని ప్రకాశింపజేసుకోవచ్చు మన హృదయాన్ని. అప్పుడు మనకు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. జ్ఞానం వస్తేనే స్పష్టంగా తెలుస్తుంది. జ్ఞానం రాకపోతే అన్నీ ఒకేలా కనపడతాయి. మా చిన్నపిల్లవాడికి అన్నీ ఒకేలా ఉంటాయి, అందుకే 10 నోట్లు పెట్టేసి ఉంటాడు. తినేది తెలియదు, వాడు మలం కూడా నోట్లో పెట్టేసి ఉంటాడు. సినిమా చూస్తాం కదా, ఏ సరే నోట్లో పెట్టుకుంటాడు అన్నాడు, తెలియదు వాడికి. ఇది జ్ఞానం లేదు. మరి పెద్ద జ్ఞానం వస్తుందో అది చేస్తాడు అలాగా. అదేవిధంగా జ్ఞానం పొందితే మనకు అన్నీ స్పష్టంగా అర్థమవుతుంది. జ్ఞానం పొందలేని సేపు మనకి అన్నీ కూడా వేరేగా కనిపిస్తాయి, తేడా తెలియదు. మనం బయటకు వెళ్తే అందరూ ఒకటేనండి, ఇలా ఏదో చెప్తారు అంటారు అన్నమాట. వాడి లెవెల్లో అంతే, జ్ఞానం లేదు. కానీ జ్ఞానం అలా మాట్లాడు, అది తేడా అన్నమాట. మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అప్పుడు మనకి అంత తెలుస్తుంది. జ్ఞానం సంపాదించడం చాలా ఈజీ. మనం రోజు హరే కృష్ణ మాత్రం చేపిస్తూ భగవతం వింటూ ఉన్నాం అనుకోండి, మనకు అనంతమైన జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాలద్వా శాంతిమచరానికి గచ్చతి. జ్ఞానం పొందినట్టు ఏం లభిస్తుంది మీకు? శాంతి లభిస్తుంది. శాంతి మచరేనది గచ్చతి, వెంటనే లభిస్తుంది అన్నమాట. జ్ఞానాలబ్ధ్వా. ఇక్కడ మనం జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందకపోతే అన్ని సమానంగా అన్ని ఒకేలా కనిపిస్తాయి మనకి. అందుకే బయట వాళ్ళకి జ్ఞానం ఉండదు కాబట్టి అన్నీ ఒకలా అనిపిస్తాయి వాళ్ళకి. కానీ అన్నీ ఒకటి కాదు. మనం పదార్థం అన్నాం. పదార్థం అంటే పదార్థం పేరు ఒకటి, కానీ అందులో ఎన్నో పదార్థాలు ఉంటాయి. పదార్థం స్వభావం బట్టి దాని యొక్క అన్ని రకాలు మారిపోతాయి. ఉప్పు ఉంది, పదార్థమే అది ఉప్పుగా ఉంటుంది. తేనె తీయగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, కారంగా ఉంటుంది, ఇంకోటి ఘాటుగా ఉంటుంది, ఇంకో సేదుగా ఉంటుంది. అన్ని పదార్థాలే. నువ్వు పదార్థాలు అంటే దాని పేరు ఉంటుంది కదా. నువ్వు ఉప్పు అంటే ఏమి ఉప్పు ఇస్తేనే ఉప్పు పోతుంది. నువ్వు ఉప్పు ఇవ్వాలంటే ఉప్పుని తెలగదు నీకు ఉప్పుని తెలగనుకో పండ తెచ్చిస్తావు ఉప్పు అని. అప్పుడు ఏమవుతుంది? స్వభావం మారిపోద్ది. కానీ నువ్వు తెలియక ఏమనుకుంటున్నా, ఉప్పునే పంచదార ఉప్పు అనుకుంటున్నావు అనమాట. నీకు తెలియదు కాబట్టి ఉప్పు అనుకున్నా, ఉప్పు అది కాదు. సేమ్ ఇక్కడ అంతే. జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే మనకు అన్నీ అలా కనిపిస్తుంది, అన్నీ సమానంగా అనిపిస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మనకు వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ జ్ఞానాన్ని పొందడం మనం ప్రయత్నించాలి. ప్రతి జ్ఞానం రాదు. కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా, మన సత్సంగం తీసుకోవడం ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. ఆ విధంగా మనకి ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఎందుకు స్థాపించారంటే జ్ఞానాన్ని పొందడానికి. ఇస్కాన్ అంటే జ్ఞాన కూడలి, పవర్ హౌస్. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది అనుకుని ఏం చేస్తాం మనం? పవర్ ఛార్జింగ్ పెడతాం కదా, ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అవుతుంది. అదేవిధంగా ఇస్కాన్లో మనకి జ్ఞానం ఛార్జింగ్ అవుతుంది అన్నమాట.
మనం రోజు ఇస్కానికి వస్తున్నాం అనుకోండి, కొన్నాళ్ళకి మనలో అజ్ఞానం మొత్తం పోతుంది. ఈ యొక్క మనం భగవంతుడు లీలలు ఆలకించడం ద్వారా జ్ఞానంలో ఎటువంటి వ్యక్తి అయితే మొత్తం పోతుంది. వాడు జ్ఞానవంతుడు అయిపోతాడు. ఏం చేస్తాడు? జపం చేయడం మొదలు పెడతాడు అన్నమాట. అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ప్రభుపాదులు ఇస్కాన్ ప్రపంచం ఎందుకు స్థాపించారంటే కారణం అది. అందరికీ జ్ఞానాన్ని బోధించి ఆ జ్ఞాన వెలుగులో ఆనందంగా జీవించడానికి, అందరూ అజ్ఞానంలో జీవించడానికి కాదు. మనం అజ్ఞానం జీవిస్తున్నాం. అజ్ఞానం అంటే ఏంటంటే మనకి ఏది తెలియదు, తేడా తెలియదు. తేడా ఎందుకు తెలియదు? తేడా తెలియకపోతే ఏమవుతుంది? ద్రవ రూపంలో ఉన్న మంచినీళ్ళు ద్రవ రూపంలో ఉంటాయి, జ్యూస్ ద్రవ రూపంలో ఉంటాయి, సారాగా ద్రవ రూపంలో ఉంటుంది. ద్రవాలన్నీ ఒకటి అనుకుంటే నీళ్ళు తాగితే ఒక ప్రభావము, జ్యూస్ తాగితే ఒక ప్రభావం, సారా తాగితే ఒక ప్రభావం వస్తుంది. ఏ ద్రవన్నా ఒకటేనండి అంటే మరి సారా మంచినీళ్ళు ఒకటి అవుతాయా? అది కదా. మరి ఏ ద్రవాన్నా ఒకటే కానప్పుడు అందరి దేవుళ్ళు ఒకటి ఎలాగ అవుతారు? అవరు కదా. మరి బయట అందరూ ఏమంటారు? అందరూ ఒకటేనండి అంటారు. మళ్ళీ అతను వేరే క్యాస్ట్ అనుకోండి, మా క్యాస్ట్ చాలా గొప్పదని అంటాడు అనమాట. బాంధవుల గుర్తులకి అందరూ ఒకటేని అంటారు అనమాట. ఇవన్నీ ఏంటంటే అజ్ఞాన స్థితిలో ప్లస్ స్వార్థ బుద్ధితో ఉన్నటువంటి వ్యవహారాలు ఎన్ని. ఎప్పుడైతే మనం వినయభావంతో జ్ఞానాన్ని స్వీకరిస్తామో, జ్ఞానాన్ని అధ్యయనం చేస్తామో, అప్పుడు మనలో ఎన్ని తొలగిపోతాయి. తొలగిపోయి స్పష్టమైన వస్తువు, మూల వస్తువు మనం స్పష్టంగా కనబడుతుంది. ఆ మూల వస్తువు జగన్నాథుడు. ఆయన మూల వస్తువు. ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందడానికి మనం రోజు కూడా ఇస్కాన్ ఆశ్రమంగా వస్తూ ఉంటే మనకు అన్నీ లభిస్తాయి. చివరిగా ఒక ఉత్తమమైన అవగాహన వస్తుంది, ఫలితం లభిస్తుంది. ఫలితం ఏంటంటే నేను భగవంతునికి పాదబద్ధం శరణాగతి అవ్వాలనే భావన మనలో కలుగుతుంది అన్నమాట. అది ప్రభుపాద వారి యొక్క కోరిక, భగవంతుని కోరిక. భగవంతుని కోరిక ఏంటి? మన అందరం కూడా వైకుంఠంలోకి వెళ్ళిపోవాలని భగవంతుని కోరిక. మనందరం కూడా వైకుంఠంలోకి వెళ్ళిపోవాలండి. ఏకుంటే ఏమవుతుంది మనకి? ఇది భగవంతుని లోకమే కదా. ఇకుంటే ఏమవుతుంది? ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఇది భగవంతుని లోకమే కానీ దుఃఖాలయము అశాశ్వతం. భగవంతు వైకుంఠ లోకము సుఖాలయము శాశ్వతం. కాబట్టి ఆయన శాశ్వతంగానే ఉంటాడు అక్కడ. ఇక మనం మరణిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అదే వైకుంఠంలోకి వెళ్ళిపోతే మా అన్నం ఉండదు, బాధ ఉండదు, భగవంతుడు కలిసి ఉండొచ్చు అన్నమాట. అదే భగవంతుని కోరిక. భగవంతుని కోరిక నెరవేర్చడానికి ఆచార్యులు అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇది వేరే మనం స్వాతంత్రం చేసే పని కాదు. ఇది భగవంతుని